ఆల్మోస్ట్ ఆల్ అంతా జెన్జీఏ ఉంది. ఇక్కడ జెన్ వై తక్కువ ఉంది, కొద్దిగా ఆల్ఫా వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. జెన్జీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అసలు ఫస్ట్ జెన్జీ అంటే ఏందో తెలుసా? జెన్జీ అంటే ఏందో తెలుసా? 29 సంవత్సరాల లోపున్న వాళ్ళు చేయలేవటండి. 29 సంవత్సరాల కంటే లోపున్నటువంటి వాళ్ళంతా జెన్జీ. 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు జెన్ వై. 2013 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఆల్ఫా. 2025 తర్వాత పుట్టినట్టు వాళ్ళంతా బీటా అని చెప్పి ఇట్లా కేటగిరీలు ఉంటాయి. ఏంది మరి జెన్జీ ఏంది? జెన్జీ అంటే ఏంది? జెన్జీ అంటే నేను ఇప్పుడు జెన్ వైకి వస్తా. జెన్ వై అంటే 45 సంవత్సరాల లోపున్నటువంటి వాడిని కాబట్టి జెన్ వైకి వస్తా. తరం వాళ్ళంతా మేము సెల్ ఫోన్లతో పుట్టలేదు. అప్పుడు మేము సెల్ ఫోన్లతో పుట్టలేదు. అప్పుడు మాకు సాధారణ టెలిఫోన్లు ఉండేటి. అవి కూడా ఊర్లో లేదంటే తాలూకా వరకు కలిసేటి. ఇంకా వేరే చోటికి ఫోన్ చేయాలంటే ఎస్టీడీ కోడ్సు. హైదరాబాద్ చేయాలంటే 040, అది హైదరాబాద్కు నేరుగా కాదు. ఫస్ట్ మేమున్న ప్రాంతం నుంచి భువనగిరికి చేస్తే భువనగిరి ఆయన హైదరాబాద్ కలిపితే అప్పుడు కనెక్ట్ అయ్యేది. ఆ కాలం. మా కాలంలో ఇన్లాండ్ లెటర్స్. ఇప్పుడు ₹2 ఉంటుంది అనుకుంటా ఆ లెటరు. ఇన్లాండ్ లెటర్స్ అని ఉంటాయి కదా, చూసిరా మీరు ఎవరైనా? అప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు అప్పుడో ఇప్పుడో గ్రీటింగ్ వేసుకునేటువంటి కాలం మాది. మనిషిని పలకరియాలంటే, ఫ్రెండ్స్ను పలకరియాలంటే ఉత్తరాలు రాసుకునేటువంటి కాలం నుంచి మేము ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకు మెసేజ్ పంపేంత టెక్నాలజీ వరకు వచ్చేసినాం అన్నట్టు. జెన్జీ పుడితేనే సెల్ ఫోన్తో పుట్టేసింది అన్నట్టు. ఇదే జెన్జీ. సెల్ ఫోన్తో అనుసంధానమై, టెక్నాలజీతో అనుసంధానమై వచ్చినటువంటి. మేమున్నప్పుడు టెక్నాలజీ లేదు. అప్పుడు మా చిన్నతనంలో రేడియో లేదంటే టీవీ ఉంటుండే. అది కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఒక్క దగ్గరే టీవీ ఉంటుండే. అందులో దూరదర్శన్ ఒకటే ఛానలు. ఆ దూరదర్శన్లో వచ్చేది చిత్రలహరి, ఇది ఎక్కడైనా ఉందా, కిట్టుగాడు, హిమబిందు, ఇలాంటి ధారావాహిక కార్యక్రమాలు వచ్చేటి. నైట్లో ఆలిఫ్ లైలాన్ వచ్చేది, రామాయణం మహాభారతం లాంటివి వచ్చేటి. ఇది ఆ కాలం. అప్పుడు యూట్యూబ్ లేవు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, టిక్టాక్ లేదు, ఏమీ లేదు. అప్పుడు మేము ఊర్లో ఉన్నటువంటి ఒక మనిషిని పలానా ఆయనను తీసుకురాపోరి అని చెప్పేవారని చెప్తే ఆడికి మనిషి పోవాలి, మనిషి పోయి చెప్పి రావాలి, చెప్పి ఆయనను తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి హాల్లో కూర్చున్న మనిషికి ఫోన్ చేసి లోపలికి రా అనేటువంటి తరం అన్నట్టు. అర్థమైందా? సో ఇట్లా మారిపోయింది వ్యవస్థ అంతా. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ పిల్లలు ఏఐ టెక్నాలజీ అంటే తెలుసా మీ అందరికీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు చాట్ జీపీటీ ఎంతమందికి తెలుసు? చాట్ జీపీటీ, వావ్, వెరీ గుడ్. బహుశా ఇక మా జెన్ వైకే తెలుస్తలేదు. చాట్ జీపీటీ ఒకప్పుడు నేను జర్నలిస్ట్గా పనిచేసిన కొంతకాలం, వార్తలు చదివిన. అప్పుడేం వార్తలు రాయాల్సి వస్తుండే. ఇప్పుడు చాట్ జీపీటీకి ఈ వార్త రాయమని, ఈ వార్త జెన్జీ మీద ఒక వార్త రాయండి అని అంటే అది రాసేస్తుంది. కథం 5 సెకండ్లలో వార్త రాసేస్తుంది. కానీ మేము అప్పుడు 5 గంటలు పట్టేది వార్త రాయడానికి. సో అంత ఫాస్ట్ జనరేషన్కి వచ్చేసినాం అన్నట్టు.
ఒకప్పుడు ఎన్నికలు, మా చిన్నతనంలో ఎన్నికలు మాట మర్యాద లేకపోతే ఒక సింబల్ మీద జరిగేటి. ఏమని? గరీబీ హటావో అని ఇందిరాగాంధీ టైంలో, బ్యాంకుల జాతీయీకరణ అని చెప్పి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అట్లా జరిగేటి. కానీ తర్వాత ఏమైందంటే ఫేస్బుక్ ఎన్నికలు వచ్చినాయి. ఎలక్షన్లో ఫేస్బుక్ ఎంటర్ అయింది. ఆ తర్వాత తమిళనాడులో మొన్న ఏమైంది? విజయ్ ఎట్లా గెలిచిండు? దేని కారణంగా గెలిచిండు విజయ్? సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫాము? ఓన్లీ ఇన్స్టా. టీవీ ఛానళ్ళు, తమిళనాడులో ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు, పత్రికలు అన్ని ఒకవైపు, విజయ్ ఇన్స్టాగ్రామ్ ఇంకోవైపు. ఈ విజయ్ అనుకున్నారు ఎవరు? జెన్జీ ఉన్నారు కాబట్టి గెలిచిరు అక్కడ. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మీడియా ఛానల్ ఇన్స్టాగ్రామ్ ముంగట నిలబడలేకపోయింది. అంటే జెన్జీ ముంగట నిలబడలేక ఓడిపోయింది. సో జెన్జీ చాలా పవర్ఫుల్ అనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గుర్తించిండు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఇన్స్టా వీడియోలు చేసే పరిస్థితికి వచ్చిండు. అవునా? చూస్తున్నారా మీరు? నిన్న మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఇన్స్టాలో వీడియోలు చేస్తా ఉన్నాడు. ఎందుకు? యూత్ అంతా ఇన్స్టాలో ఉంది కాబట్టి ఆయన ఇన్స్టా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక చోట సర్కస్ అవుతుంది. సర్కస్ అయిన కాడ సర్కస్ అయిన అడవిలో పెడితే ఎవడని చూస్తాడా? పబ్లిక్ ఏడుంటే జాతరలోనే సర్కస్ పెట్టాలి. ఇప్పుడు జాతర ఏడుంది? ఇన్స్టాలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి సర్కస్ ఈడ ఓపెన్ చేసిండు అన్నట్టు. నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ, అందరూ. ఇవాళ మన తల్లిదండ్రుల కాలంలో తమిళనాడులో ఏం జరిగింది? ఇక్కడ మన తల్లిదండ్రులు ఆయన మంచోరు బిడ్డ, ఆయన కోటేయాలని మనకు చెప్పే కాలం నుంచి, లేదు నానా నువ్వు ఓటు విజయ్కే వేయాలి, నీకెవరు డబ్బులు ఇచ్చినా తీసుకో, ఓటు విజయ్కే వేయాలని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా, జెన్జీ యూత్ అంతా వాళ్ళ అమ్మా నాన్నను ఒప్పించి, తమిళనాడులో డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, అన్నా డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, మాకు ఓట్లేయమని చెప్పి, మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి, వీళ్ళ దగ్గర తీసుకోండి, కానీ మీ పిల్లలమైన మేము చెప్పినట్టు మీరు ఓటేయాలని చెప్పి ఆ పిల్లలు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓటు మాత్రం నిజాయితీగా విజయ్ విజిల్ మీద వేసారు. దానివల్ల ఏమైంది? 200 స్థానాల్లో, మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి 200 స్థానాల్లో అన్నా డిఎంకే డబ్బులు పంచింది. కానీ 200 స్థానాల్లో విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క అభ్యర్థి కూడా ఒక్క అనా పైస పంచలే. మీకు విషయం తెలుసా? ఇది ఒక్క అనా పైస పంచలే. ఎక్కడైతే విజయ్ పార్టీలో ఉన్నటువంటి ఉత్సాహవంతులు ఆడో ఈడ పంచారో వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే డబ్బులు పంచలేదో వాళ్ళందరూ గెలిచారు. కారణం ఏంది అనంటే, అక్కడ విజయ్ గెలిచిందంటే విజయ్ది కాదు, అది మీది యూత్ జెన్జీ వల్లనే సాధ్యమైంది. మరి పక్క రాష్ట్రం తమిళనాడులో ఈ మార్పు వచ్చింది కదా, పక్క రాష్ట్రం తమిళనాడులో మార్పు వచ్చింది. అక్కడున్న జెన్జీఏ ఇక్కడున్నారు, అక్కడున్న ఇన్స్టాగ్రామే ఇక్కడుంది. అక్కడికంటే ఎక్కువ తెలివి కల పిల్లలు మన వరంగల్లో ఉన్నారు. మరి ఇటువంటి టైంలో మన పాత్ర ఏంది? మజాక్లా సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రభుత్వాన్ని మార్చేసిరు. అక్కడ ఊకెప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నారా బాయ్ అని అంటా ఉంటారు. ఇప్పుడు కాలంలో ఇప్పుడు పిల్లగానికి సెల్ ఫోన్ ఇస్తే తప్ప వాడు అన్నం తినడు పరిస్థితి. సహజంగా మీ ఇళ్ళల్లో కూడా ఉంటుంది అనుకుంటా ఫోన్. అప్పుడు మా కాలంలో ఏముందంటే, పిల్లగాడు అన్నం తినకపోతే అమ్మ సంకలు ఎత్తుకొని పోయి అగ చూడు చందమామ చూడు బెట, చందమామని చూడు అని అంటుండే. చందమామని చూడు అంటుండే. పడుకోకపోతే బూచోడు వస్తాడు పడుకో అంటుండే. వాళ్ళు వస్తారు ఎత్తుకపోతారు బిడ్డ అంటుండే. ఇప్పుడు అన్నం తినకపోతే సెల్ ఫోన్ చేతికిస్తే వాడు చూసుకుంటూ ఉంటాడు, మనం ముద్దలు పెడుతుండాలి. అంటే కాలం ఎంత మారిపోయిందో చూడండి.
కాలం మారిపోయింది. టెక్నాలజీ ప్రపంచమంతా చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ప్రపంచమంతా చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పటిదాకా చూసినారు కదా, చాలా అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు ప్రపంచంలో మన సమస్యలు ఎంత పాటివి ఎంత చిన్నవి అనేటువంటి. మరి సమస్యలు లేవా? ఎవరికి సమస్యలు లేవా? ఉన్నాయి కదా. మరి సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది? మన దేశంలో మన రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం ఎక్కడుంటది? రాజకీయాల్లో ఉంటుంది పరిష్కారం. పరిష్కారం రాజకీయాల్లో ఉంటుంది. ఇవాళ మీరు చాలా మంది పిల్లలు స్కాలర్షిప్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడతా ఉన్నారా? పడుతున్నారా? స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లతో ఇబ్బంది పడుతున్న పిల్లలు చేయలేవట్టండి ఒకసారి చూద్దాం. ఎస్, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఒకసారి చేయలేపట్టండి. ఒక డాక్టర్ సాబ్ చూపిస్తా, చేయలేపట్టండి. డాక్టర్ సాబ్ ఒకసారి చూడండి. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ భిక్షపతి గారు, ఆయన ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఉద్యమంలో, ఈ జెన్జీ మూవ్మెంట్ లోకి వచ్చినటువంటి బిడ్డ. ఆయన మీకోసమే వచ్చిండు. మీకు స్కాలర్షిప్ ఎందుకు వస్తలేవు? ఎందుకు వస్తలేవు అనంటే మన తల్లిదండ్రులు వేస్తున్నటువంటి ఓటు కారణం. మనము పిల్లలము ఇప్పుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆలోచిస్తా ఉన్నాము. మనము మన తల్లిదండ్రుల ఓటును సరైన మార్గంలోకి తీసుకొస్తే స్కాలర్షిప్ వచ్చి మీ వాకిట్లో నిలబడుతుంది. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది అంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం చదువు కోసం అత్యంత తక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం. ఏ రాష్ట్రం? ఓన్లీ తెలంగాణ. చదువుకు చాలా తక్కువగా ఖర్చు పెడతా ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఉచిత పథకాలకు ఎక్కువ ఖర్చు పెడుతుంది ఎందుకు ప్రభుత్వం? ఉచిత పథకాలకు ఎందుకు పెడుతుందంటే, మీ అమ్మా నాన్నల ఓట్లు కావాలి కాబట్టి, మీ జీవితం వద్దు కాబట్టి, మీ జీవితానికి ప్రభుత్వానికి సంబంధం లేకుంటుంది. అందుకోసం మీ స్కాలర్షిప్లు ఇస్తలేరు. మీకు స్కాలర్షిప్లు ఇస్తే మీరు చక్కగా చదువుకుంటే రేపు పొద్దున ఏం చేస్తారు? మీరు ప్రశ్నిస్తారు. మీకు నాలెడ్జ్ వస్తే మీరు ప్రశ్నిస్తారు, మీరు గల్లాపడతారు. తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మా నాయన ద్వారా ఓటు మార్పిచ్చి విజయ్ కేయించారు కదా. మొన్న బడ్జెట్ పెట్టిండు విజయ్. భారతదేశంలో అత్యధికంగా విద్య కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రాల జాబితాల్లోకి ఒక్క దెబ్బకు విజయ్ సంతకం తీసుకొచ్చి పెట్టేసిండాడ. ఏం జరిగింది? పిల్లల్లో వచ్చినటువంటి మార్పు అక్కడ 9.5%. తమిళనాడులో 9.5% ఎడ్యుకేషన్ బడ్జెట్ను అక్కడ పెట్టిండు విజయ్. ఒకవేళ విజయ్ రాకుండా మీ తల్లిదండ్రులు డబ్బులు తీసుకున్నటువంటి పార్టీకే ఓటేస్తే వచ్చేది అక్కడ? సాధ్యం కాదు కదా. మరి ఇక్కడ ప్రజలకు ఏం కావాలి? సపోజ్ మీ అమ్మా నాన్న కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. సంపాదించిన డబ్బులో కనీసం 40% డబ్బు మీ చదువుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఫీజులు వచ్చిన ప్రతిసారి అమ్మని నాన్నని అడుగుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, అవునా? ఒకవేళ స్కాలర్షిప్లే కనుక కరెక్ట్గా వచ్చినంటే వీళ్ళని అడగాల్సిన అవసరం ఉండకపోయేది కదా. మరి స్కాలర్షిప్ రాకపోవడానికి కారణం ఏంది అనంటే, మన అమ్మా నాన్న ఓటు మాత్రమే కారణం. ఇవాళ తీన్మార్ మల్లన్నగా నేను మీ ముందున్నా. నేను కూడా ఒకప్పుడు మీలాగానే మీతో పాటే కూర్చున్నటువంటి వ్యక్తిని. ఇదే కాజీపేట రైల్వే స్టేషన్ ఉంది కదా, ఈ కాజీపేట రైల్వే స్టేషన్లో నేను టీ అమ్ముకుంటూ బతికిన కొన్ని రోజులు. ఇదే కాజీపేట రైల్వే స్టేషన్లో హౌరా ఎక్స్ప్రెస్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చి నేను టీ అమ్ముకుంటూ బతికిన. ఆ రైల్వే స్టేషన్ ముంగట చిన్న స్టేడియం ఉంటుంది.
చిన్న స్టేడియం ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసిరేమో. ఇక్కడ హౌరా ఎక్స్ప్రెస్ దిగిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ఇంకో హౌరా హైదరాబాద్ పోయేది, మళ్ళీ ఆ బండిలో పోయేటోని. అప్పటిదాకా ఆ స్టేడియంలో మెట్ల మీద పడుకుంటోని అక్కడ ఆడుకుంటోళ్ళు చాలామంది చూసేటోళ్ళు. ఒకరోజు ఓ పోలీస్ ఆయన వచ్చి, కాజీపేట పోలీసు వాళ్ళు ఎందుకో వాళ్ళకి వచ్చి మా అందరిని విపరీతంగా కొట్టిరు. ఎందుకు కొట్టిరో తెలియదు. ఇవాళ ఆ రోజు అది, ఈ రోజు నేను అదే కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ముంగట నేను జెండా ఎగిరేస్తుంటే అదే పోలీస్ ఆయన వచ్చి నాకు సెల్యూట్ కొట్టిపోయిండు. కారణం ఏందంటే నాకాడ పొలిటికల్ పవర్ ఉంది, నాకాడ పవర్ ఉంది కాబట్టి అది సాధ్యపడ్డది. ఇక్కడ యూత్ను కూడా నేను అడుగుతా ఉన్నా, ఎస్ మన అమ్మా నాన్న గనుక పర్ఫెక్ట్గా రాజకీయాలు అర్థం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మీకో విషయం తెలుసా? మీరు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళు తక్కువ ఉన్నారు, కూడా ఉన్నారు. ఓకే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలారా మీకు బాగా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇప్పటిదాకా నాది ఒక వీడియో చూసిరు కదా, నా ఆఫీస్ మీద దాడి చేసిరు కదా, నా మీద హత్యాయత్నం చేసిరు కదా. ఎందుకు చేసిరు తెలుసా? ఎందుకు చేసిరంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు శానిటరీ ప్యాడ్ కిట్స్ ఇస్తుండే. తెలుసా మీకు? శానిటరీ కిట్స్ ఇస్తుండే. ఆ కిట్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో 74 కోట్ల రూపాయలు దానికోసం బడ్జెట్ పెట్టిరు. అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ కిట్ల కోసం 74 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులోంచి 70 కోట్ల రూపాయలు దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారు. నేను అది క్వశ్చన్ చేసిన, మా ఆడబిడ్డల డబ్బు, శానిటరీ ప్యాడ్ల డబ్బు ఎత్తుకపోయి అన్నందుకు నా మీద హత్యాయత్నం జరిగింది. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులను అడుగుతా ఉన్నా, తీన్మార్ మల్లన్న గెలిచిన తర్వాత ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే, ఒక్కసారి గెలవగానే ఏం సంపాదించుకుందాం, ఎక్కడ కబ్జాలు పెడదాం, ఎన్ని కోట్లు వెనకేద్దామని అనుకుంటారు కదా. కానీ ఇటీవల కాలంలో నేను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కులగణన లెక్కలను తగలబెట్టిన. ఎందుకు తగలబెట్టిన అంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4,21,00,000 మంది ఉన్నారని చెప్పి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో గవర్నమెంట్ చెప్పి మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఏం చేసిందంటే, తెలంగాణ జనాభా 3,74,00,000 మంది అని చెప్పింది. మరి 6 నెలల వ్యవధిలో 50 లక్షల మంది ఎట్లా చనిపోయారని అడిగిన. వాళ్ళ సమాధులు చూపించండి అని చెప్పిన. వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి అన్న. గవర్నమెంట్ ఇయ్యకుండా ఏం చేసిందంటే, ప్రశ్నిస్తున్నాడు రా మల్లన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది ప్రజలు, నాకు కావాల్సింది యువత. అందుకోసమే నేను ఈ కార్యక్రమం చేసిన. నేను చేసింది రైటా రాంగా? రైట్, థ్యాంక్ యూ. అయితే నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నేనేం చెప్పినంటే, రైట్ టు రీకాల్కి వస్తా అని చెప్పిన. రైట్ టు రీకాల్ అంటే ఏంది? ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళా ఆయనను గద్దె దించాలంటే ఎన్ని రోజులు కావాలి? మళ్ళా 5 ఏళ్ళు కావాలి కదా. నేను అట్లా కాకుండా ప్రజలకు ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును కూడా వాపస్ తీసుకునే హక్కు ఉండాలని చెప్పిన. దాన్నే రైట్ టు రీకాల్ అంటారు. ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజల దగ్గర ఉండాలా. ఒక బాయి దగ్గర మన ఇంట్లో ఒక జీతగాన్ని పెట్టుకుంటాం. ఆ జీతగాడు పని చేయకపోతే 5 ఏళ్ళ దాకా అట్లే ఊకుంటామా? వెంటనే తీసేస్తాం కదా. మరి ఎమ్మెల్యే కూడా ఒక జీతగాడే కదా, పని సరిగా చేయకపోతే వెంటనే తీసేయాలి కదా, అవునా కాదా? అదే రైట్ టు రీకాల్. రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరి ప్రేమతో అధికారంలోకి వస్తే ఫస్ట్ రాజకీయ నాయకుల జుట్లను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతా.
అప్పుడు ఏమవుతుంది? భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది ఎవరికి? అమ్మా వీళ్ళు ఓటు వాపస్ తీసుకుంటారేమో, నా పదవి వెళ్ళిపోతుందేమో, నా పదవి పోతుందేమో అనే భయం రాజకీయ నాయకులకు వస్తుంది. అది కాదు, ఇంకా ఏం తెస్తా అంటే ప్రతి సర్పంచ్ కొడుకు, ప్రతి ఎంపీటీసీ కొడుకు, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కొడుకు వాళ్ళ పిల్లల్ని సర్కారు బళ్ళల్లోనే చదివిపించేటువంటి చట్టం తీసుకొస్తాం. ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి పీజీ వరకు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శరీరానికి క్వాలిటీ వైద్యం కార్పొరేట్ లెవెల్. ఇప్పుడు ఏదన్నా హాస్పిటల్ పోయినామనుకో, లక్షల రూపాయలు ఖర్చు అయితే కదా, రేపు మన ప్రభుత్వం వస్తే ఒక్క అనా పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి మనం ముందుకు వస్తా ఉన్నాం. మనకున్నటువంటి తేడా ఏంటి? మనకున్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళేమో మీ అమ్మా నాన్నకు ఉచిత పథకాలు, మీ కంట్రోల్ బియ్యం ఇస్తామని చెప్తున్నారు. మీకేం చెప్తా ఉన్నారంటే కంట్రోల్ బియ్యం ఇస్తామని చెప్తా ఉన్నారు మీ అమ్మా నాన్నకు. నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్తా ఉన్నా. ఏది కావాలో చెప్పండి, ఏది కావాలి? ఇవాళ 3,50,000 కోట్ల రూపాయల బడ్జెట్, 3,50,000 కోట్ల రూపాయల బడ్జెట్లో చదువు కోసం కేవలం 7%. చదువు ఎంత విలువైంది? చదువు చాలా విలువైంది. ఆ చదువును రేపొద్దుగల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చి మీ అందరి ఆశీస్సులతో వస్తే చదువుకే 20% బడ్జెట్ పెట్టాలనుకుంటున్నాం. ఓన్లీ చదువు. అలాగే ఓకే, థ్యాంక్ యూ. అలాగే తీన్మార్ మల్లన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం కూడా ఎట్లాగో చనిపోతాం కదా, ఎప్పుడైనా చనిపోతాం కదా. ఎవరికైనా మల్ల జన్మ ఉందా? పోనీ పోయిన జన్మలో ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? అట్లా ఎవరు కూడా లేరు కదా. మళ్ళీ జన్మ లేదు. మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి. మీకు సావిత్రిబాయి పూలే గారు తెలుసా? సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్. సావిత్రిబాయి పూలే గారు. మరి ఆ సావిత్రిబాయి పూలే గారు మన బిడ్డలకు మంచి చదువు కోసం ఆమె పిల్లల్ని కనలేదు తెలుసా? మొత్తం అసెంబ్లీలో ఇప్పటి వరకు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్తుందంటే 119లో సగం మంది అంటే 59 మంది మహిళలే ఉండాలని చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ చట్టాలు వాళ్ళే రూపొందించుకోవాలి, వాళ్ళను కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో. ఏంటిదా సమోసానా, వాటర్ బాటిల్? ఓకే, థ్యాంక్ యూ, మంచిగా సర్వ్ చేస్తా ఉన్నాం. ఒకసారి చప్పట్లు కొట్టండి ఆయనకి. ఓకే, ఇక మళ్ళీ ఎంటర్ కాకన్లా. రైట్, ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తా, వింటారా? తీన్మార్ మల్లన్న ఏం చేస్తా ఉన్నాడు, ఎందుకు ఈరోజు అంబేద్కర్ భవన్లో మీ మధ్యలో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఒక చిన్న కథ చెప్తా. మీ ఇళ్లలో ఎవరికైనా కోళ్ళు ఉన్నాయా? కోడి పిల్లలు ఉన్నోళ్ళు చేయలేబట్టండి ఒక్కసారి. ఉన్నాయి కదా, కోడి పిల్లలు ఉన్నాయి కదా. అయితే ఒక కోడి ఏం చేసిందంటే, కోడి పెట్ట 10 గుడ్లు పెట్టింది. ఆ 10 గుడ్లను పొదిగేస్తే ఏమవుతుంది? పిల్లల్ని చేస్తుంది. ఆ కోడి 10 పిల్లల్ని చేసింది. 10 పిల్లల్ని చేస్తే ఒక ఆయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి అసలు ఆయన ఏం చేసిండంటే ఆ కోడిని పొదిగేయంగానే పిల్లలైనాయి. 10 పిల్లలు కాగానే మన ఇళ్లలో కూడా
కోడి పిల్లలు పుట్టగానే బయట వేయరు, ఇంట్లో గచ్చులో వేస్తారు. ఎరికేనా? గచ్చులో వేస్తారు, చిన్న చిన్న నూకలు వేస్తారు వాటికి తినడానికి. అప్పుడు తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆ నూకల్ని ఇంకా ముక్కలుగా చేసి పిల్లల ముంగటేస్తుంది. అవి బుక్కుతా ఉంటాయి. అవునా? 2-3 రోజులు మంచిగా ఆడ వాటర్ కూడా చిన్న ప్లేట్లో వాటర్ పెడతాం, గిన్నెలో వాటర్ పెట్టగానే ఆ కోడి పిల్లలు ఏం చేస్తాయంటే ఈ నూకలు బుక్కిన తర్వాత వాటర్ తాగుతాయి. అట్లా 2-3 రోజులు గడుస్తుంది. 2-3 రోజులు గడవగానే ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆ గచ్చులోంచి పైకి ఎగురుతుంది. గచ్చులోంచి పైకి ఎగరంగానే ఏం చేస్తుందంటే పిల్లలు ఏమంటాయి అంటే తల్లిని అంటా ఉంటాయి, ఏందమ్మా నువ్వు పిచ్చిదానవా? రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇక్కడ నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, నీడ పట్టుకుండి తినుకుంటా నీళ్లు దాకా నువ్వు ఏటో గడ్డుపోతున్నావు ఏందమ్మా అని ఈ పిల్లలన్నీ తల్లిని అంటాయి. మీకు తెలియదు బిడ్డ అంటది. మీకు తెలియదు బిడ్డ అంటది. మా అమ్మకు పిచ్చిలేసినట్టుంది, మంచిగా ఇంట్లో ఉండక బయటికి వెళ్ళిపోతుంది. అట్లా ఏం చేస్తుంది, పిల్లల్ని కూడా మెల్లగా గచ్చెక్కిచ్చి 2-3 రోజుల తర్వాత ఇంటి గడప ఉంటుందిగా, బయటి గడప, అక్కడికి తీసుకొస్తుంది. మీ ఇళ్ళల్లో కూడా కరెక్ట్గా ఇదే జరుగుతుంది, చూసుకోండి. అక్కడికి తీసుకొస్తుంది కోడి. తీసుకొచ్చి కడప పైకి తల్లి కోడి ఎగిరి దుంకుతుంది. ఎగిరి దుంకి పిల్లలకు చూపిస్తుంటుంది, ఇట్లా ఎగరాలి, ఇట్లా దుంకాలి అని చూపిస్తూ ఉంటుంది. అట్లనే తల్లి గడప ఎక్కే కాడ పిల్లలకు చూపిస్తూ ఉంది. అప్పుడు పిల్లలు ఎక్కలేక కింద పడుకుంటా ఆగమాగం అవుతూ ఉంటాయి. అప్పుడు పిల్లలు ఏమంటాయి తెలుసా తల్లి కోడిని, అమ్మా నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? మంచిగా ఆడ రేవంత్ రెడ్డి గారు నూకలు పోసిండు, రేవంత్ రెడ్డి గారు నూకలు పోసి నీళ్లు పెట్టి కడుపు నిండా పెడుతుంటే మమ్మల్ని గిటి తీసుకుపోతున్నావు ఎందుకు, ఈ కష్టపెడుతున్నావు ఎందుకు అని అంటే అప్పుడు తల్లి కోడి ఏమంటదంటే, ఇప్పుడు నూకలు పోసిండని చెప్తా ఉన్నారు బిడ్డ, ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత కోస్తాడు బిడ్డ మిమ్మల్ని అని చెప్తుంది తల్లి కోడి. దాని తర్వాత ఏమవుతుంది, అటో ఇటో చేసి అరుగు బయటికి తీసుకొస్తుంది, వాకిట్లోకి అప్పుడు మన ఇంట్లో ముంగటంతా సాన్పిజల్ని ఆకిళ్ళే కదా, సాన్పిజల్ని ఆకిళ్ళు ఉంటే కోడి ఏం చేస్తుందంటే మెల్లగా సాన్పి పొక్కిలు చేస్తూ ఉంటుంది. మీరు చూడండి, పొక్కిలు చేసి చిన్న చిన్న గింజలు ఏమైనా దొరికితే అప్పుడు తినబెడతా ఉంటుంది. అప్పుడు పిల్లలు అడుగుతాయి, తల్లి పొక్కిలు చేస్తూ ఉంటే అమ్మ ఎందుకమ్మా ఈ బాధ, లోపల మంచిగా రేవంత్ రెడ్డి గారు ఎంత మంచివాడు చూడు, లోపల ఎంత మంచిగా పోస్తా ఉన్నాడు చూడు నూకలు అని చెప్తుంది. అప్పుడు ఈ తల్లి కోడి ఏమంటదంటే మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది. అప్పుడు ఏమైతే కుక్కురికి వస్తుంది, కుక్క కోడి పిల్లల మీద కురుకొస్తా ఉంటే తల్లి కోడి రెక్కలు విప్ప తీసుకొని ఆ కుక్కను తన్నడానికి పొడవడానికి పోతుంది. పోగానే కుక్క భయపడుతుంది, వెళ్ళిపోతుంది. కుక్క భయపడి వెళ్ళిపోగానే మళ్ళా కొద్దిసేపటికి పిల్లి వస్తుంది. పిల్లి రాగానే తల్లి ఏం చేస్తుంది అంటే కొక్కో అనగానే కోడి పిల్లలు అన్నీ వచ్చి రెక్కల కింద దాచుకుంటాయి. అప్పుడు పిల్లలు అడిగితే ఏమని తెలుసా, అమ్మా అంత పెద్ద కుక్క వస్తేనేమో వాడిని దన్నడానికి పోయినావు, ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా నువ్వు అని అడుగుతాయి. అంటే అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే ఆ కుక్క ఉత్తదే బిడ్డ, వాడిని బెదిరిస్తే పోతాడు, కానీ వీడు అసంటుడు డేంజర్ వీడని చెప్తుంది. డేంజర్ వీడని చెప్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ వాకిట్లో నుంచి ఇంటికి కొంచెం దూరంగా ఉన్న పెంట దగ్గరికి పోతుంది. తల్లి కోడి పిల్లల్ని తీసుకొని పోతుంది, పెంట దగ్గర తీసుకొని పోయి తల్లి కోడి ఇట్లా తవ్వుతూ ఉంటుంది. అప్పుడు పిల్లలు తింటూ ఉంటాయి. తింటుంటే అట్లా అయిపోయిన తర్వాత ఏమైంది, ఒక రోజు గద్ద వస్తుంది. గద్ద రాగానే మళ్ళా కుక్కో అనగానే మళ్ళీ తన రెక్కల కిందికి ఊరుకొస్తాయి పిల్లలని. అప్పుడు ఏందమ్మా ఇది అనంటే మీ జీవితాలు కనెక్ట్ అయితే చూడండి, ఇక్కడ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తల్లి పెంటకాడికి తీసుకుపోతుంది, కానీ అది తవ్వదు. మీరు తవ్వుకోండి, మీరు తినండి అని చెప్తుంది. మీరే తవ్వుకోండి, మీరే తినండి అని చెప్తుంటుంది పిల్లలకు. అప్పుడు పిల్లలు ఏమనుకుంటే అంటే అబ్బా మా అమ్మ మారిపోయిందిరా, మా అమ్మ చూడు ఎంత పనికిరాంది, ఎంత తక్కువ అయిపోయింది చూడు, మమ్మల్ని హింసిస్తూ ఉంది, మేమే తవ్వుకో అన్నట, మేమే తినన్నట అని ఆ పిల్లలు తల్లిని బదనాం చేస్తాయి. బదనాం చేస్తుంటే అందులో ఒక 5 పిల్లలు ఏం చేస్తారు ఎవరికేనా, చీ నీ ఎంటనైతే ఉన్నామమ్మా, ఇక లోపట రేవంత్ రెడ్డి గారే నయం, నూకలు పోసిండు,
నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, మా కాళ్ళకు మట్టి అంటకుండా పెంచిండు ఇంట్లో, నేను అటే పోతా అని ఒక 5 పిల్లలు ఏం చేస్తాయంటే 5 పిల్లలు పోతాయి లోపలికి, ఇంకొక 5 పిల్లలు తల్లిని నమ్ముకొని ఆడుంటాయి. కరెక్ట్గా ఇది ఎప్పుడు 50 రోజులు దాటిన తర్వాత అప్పుడు తల్లి కోడి పిల్లల్ని ఎడవాపుతూ ఉంటుంది, దూరం కొడుతూ ఉంటుంది. కరెక్ట్గా ఆడికి పోయిన తర్వాత లోపల రేవంత్ రెడ్డి గారు 5 పిల్లలకు మళ్ళీ నూకలు పోస్తాడు, గింజలు పోయంగానే బుక్తుంటాయి. ఆయనతో ఒకరోజు పండుగ వస్తుంది. పండుగ రాగానే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే కేసీఆర్కి ఫోన్ చేస్తాడు, అన్న దావత్తున్నద్దా అని. దావత్తున్నది రానంగానే ఆయన వస్తాడు, ఇద్దరు కలిసి 5 కోళ్ళు కోస్తారు, దావత్ చేసుకుంటారు. అప్పుడు తల్లి ఏం చెప్తుంది ఎరికేనా, బిడ్డ మిమ్మల్ని ఆ గచ్చులోంచి ఎందుకు తీసుకొచ్చినా అంటే మీరు ఎట్లా బతకాలో నేర్పిస్తా ఉన్నా, నేను బదనాం చేస్తాయి. బదనాం చేస్తుంటే అదెందుకు వస్తుందా స్లో. అయితే ఈ 5 పిల్లలకు చెప్తుంది, మన మాట వింటే ఆ పిల్లలు బతికేటి, వాటి కాళ్ళ మీద అటు బతికేటి. కానీ ఇవాళ ఏం జరిగిందంటే ఆ తల్లి కోడి పిల్లల్ని బయట తీసుకొచ్చి కుక్క శత్రువే, పిల్లి శత్రువే, గద్ద శత్రువే, మీరు వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డ మీకు, మీరు మీ కాళ్ళ మీద బతకడం కోసం చెప్పి తీన్మార్ మల్లన్న కూడా ఈ జంజీ యువతకు మీ కాళ్ళ మీద మీరు బతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఎవరి మీద ఆధారపడకుండా బతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. నేను చేస్తున్న ప్రయత్నం ఇది, నేను పోతున్నటువంటి ప్రయాణం ఇది. ఈ యువతను నేను అడుగుతా ఉన్నా ఒకటే, నేను మొన్న అమెరికా పోయొచ్చిన, అమెరికాలో నేను ఎక్కడ తిరిగినా తెలుసా, అమెరికాలో యాపిల్ కంపెనీ తయారు చేస్తున్న టిమ్ కుక్ ఉన్నాడు కదా, ఆయన చదువుకున్న యూనివర్సిటీకి పోయొచ్చిన, డ్యూక్ యూనివర్సిటీకి. సుందర్ పిచాయ్ చదివినటువంటి చికాగో యూనివర్సిటీకి పోయొచ్చిన, అంబేద్కర్ చదువుకున్నటువంటి కొలంబియా యూనివర్సిటీకి పోయొచ్చిన, నార్త్ కరోలినా యూనివర్సిటీ. ఎందుకు పోయొచ్చిన తెలుసా యూనివర్సిటీలకు? ఎందుకు పోయొచ్చినంటే నా తెలంగాణ వరంగల్ పిల్లల్ని కూడా ఈ స్థాయిలో చదివించాలి అంటే నేను ఏం చేయాలనేటువంటి అంశం మీద పోయొచ్చిన. మీకో విషయం తెలుసా, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి జనాభా కంటే 90 దేశాల్లో ఉన్నటువంటి జనాభా కంటే భారతదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ, వీళ్ళే ఎక్కువ. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. జార్ఖండ్లో కొద్దిసేపటి కింద ఒక వీడియో ఉంది, ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందేమో. జార్ఖండ్లో ఏం చేశారు తెలుసా, స్టూడెంట్స్ అందరు కలిసి అక్కడ పేపర్ లీక్ అయిందని చెప్పి కింద ఛాంబర్లో కూర్చుంటే అక్కడికి వీసీ వస్తే వీసీకి వార్నింగ్ ఇచ్చి కింద కూర్చో అని చెప్పారు. యూత్ కింద కూర్చోమంటే ఒక్క దెబ్బ కింద కూర్చొని క్షమాపణ చెప్పిండు యూనివర్సిటీ వీసీ. అది స్టూడెంట్ పవర్, అది జెన్జీ పవర్. మరి ఈ పవర్ని మన ఫ్యూచర్ మార్చుకోవడం కోసం మనం జెన్జీ మూమెంట్గా మారాలంటే మనమందరం కూడా యూత్ తల్లిదండ్రులు ఆలోచిస్తున్న దానికంటే భిన్నంగా ఆలోచించి బయటికి రావాలి. అక్కడ ఒక బీహార్ మంత్రి, బీజేపీ మంత్రి బిడ్డ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి మా నాన్న బీజేపీ పార్టీ మంత్రి అయినా సరే నేను యూత్ కే సపోర్ట్ చేస్తా అని చెప్పి జంతర్ మంతర్ కాడ సపోర్ట్ చేసింది. ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వచ్చి ఏమంటున్నాడు, యూత్ చేస్తుంది కరెక్టే అంటున్నాడు, యువత చేస్తుంది కరెక్టే అని చెప్తా ఉన్నాడు. ఎందుకు? వాళ్ళలో మార్పు వచ్చింది. యూత్ దగ్గర, జెన్జీ దగ్గర ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే, అది తప్పదు. ఈ దేశంలో యువతనే పాలిటిక్స్ డిసైడ్ చేస్తుంది, యువతనే ఏం కావాలో ఈ దేశానికి డిసైడ్ చేస్తుంది, తనకేం కావాలో నిర్ణయించుకుంటుంది. మరి అటువంటి యువత ఈ వరంగల్లో కూడా ఉన్నది కదా, మనమే కదా. మనమంతా జెన్జీ మూమెంట్లోకి డిఫరెంట్గా ఆలోచించి వద్దామా? జెన్జీ మూమెంట్ స్టార్ట్ చేద్దామా? చేయలేవటండి, 2 చేతులు ఎవరు చెప్పండి.
స్టార్ట్ చేద్దామా? జన్జీ మూమెంట్ స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళకు మైక్ ఇవ్వండి. ఏ క్వశ్చన్ అయినా పర్లేదు, క్వశ్చన్ ఏమైనా పర్వాలేదు. మీరు ఏం అడగాలనుకుంటారో తీన్మార్ మల్లన్న ఇక్కడ మీ ముందున్నాడు. మీరు ఇదే వేరే రాజకీయ నాయకుల్ని నిలబెట్టి అడిగిరనుకో, ఇది ఉండదు వాళ్ళ దగ్గర. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు? వాళ్ళు వచ్చింది వాళ్ళ కోసం, నేను వచ్చింది మీకోసం. కాబట్టి ఇలా ఉంటుంది. మీరెవరైనా క్వశ్చన్ చేయాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మైక్ అక్కడి వరకు వస్తుందా? వస్తుంది. ఎస్. ఒక్కసారి అంతకంటే ముందు జార్ఖండ్ వీడియోని ఒకటి చూడండి. జార్ఖండ్ వీడియోని ఒక్కసారి చూడండి. ఏమైందిరా? రైట్, క్వశ్చన్ ప్లీజ్. మల్లన్న గారు, ఎస్, అంటే యూత్ అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. ఒక మనిషి ప్రశ్నించడం మొదలు పెడితే అదొక గొంతు అవుతుంది. ఆ గొంతు ప్రజల గొంతుక అయితే అదొక ఉద్యమం అవుతుంది. ఆ ఉద్యమంని రాజకీయాల్ని ప్రశ్నిస్తే అదొక సవాలుగా మారుతుంది. అలాంటి సవాలుని తీసుకొని తనకంటే ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఇక్కడ నేను తీన్మార్ మల్లన్న గారి నుంచి పొగడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాలేదు. తీన్మార్ మల్లన్న గారిని ప్రశ్నించడానికి వచ్చినాం. సో తీన్మార్ మల్లన్న గారు, ఇప్పటి వరకు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ప్రజలని ప్రశ్నించారు, సమస్యని ప్రశ్నించారు. కానీ ఇవాళ మీ ముందున్నది జెన్జీ యువత. సో వారు మిమ్మల్ని ప్రశ్నించబోతున్నారు. సో వారు మిమ్మల్ని ప్రశ్నించే ముందు వారందరి తరపున మీకు ఒక ప్రశ్న. మీరే గనక జెన్జీ కిడ్ అయితే, అంటే మీకు ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటే, మీరే ఒక యువత అని అనుకుంటే, మీరే గనక యువత 20 సంవత్సరాల వయసున్న యువత అని మీరు అనుకుంటే, మీరేం మార్గాన్ని మార్గాన్ని ఎంచుకుంటారు? ఒకటి, ఉద్యోగం చేస్తారా, విదేశాలకు వెళ్తారా, ఉద్యమం చేస్తారా, లేకపోతే రాజకీయాల్లోకి వస్తారా? రైట్. ఒకవేళ నేనే జెన్జీ యువత అంటే 29 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జెన్జీ యువత అయితే, ఉద్యోగం చేస్తారా, రాజకీయం చేస్తారా, విదేశాలకు పోతారా, ఉద్యమం నడుపుతారా? ఉద్యమం నడుపుతారా? ఇవన్నీ అంటున్నారు. ఏం చేస్తే బెటర్ చెప్పండి. మీరు నా ప్లేస్ లో ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది చెప్పండి. ఉద్యమం చేయాలంటే వాళ్ళు చేయలేవటండి. పాలిటిక్స్ చేయాలనుకుంటే వాళ్ళు చేయలేవటండి. ఎస్, నేను పాలిటిక్స్ చేయాలనుకుంటుంది. సో గట్టిగా ఒకసారి తీన్మార్ మల్లన్న గారు రాజకీయాల్లోకి వచ్చింది ఉద్యమాన్ని నడిపి బీసీ సామాజిక వర్గాలకి అధికారం తీసుకురావడానికి. ఎందుకు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలో 100% మంది ఉంటే ఎస్సీలు 15% రిజర్వేషన్. వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్. ఎస్టీలు 7.5 అట్లా రిజర్వేషన్ ఉంది. వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకంతా. ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రవర్ణాలు, రెడ్లు, వెలమలు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు కేవలం 27% రిజర్వేషన్ ఉంది. అందుకోసం బీసీ మూవ్మెంట్ అవసరం వచ్చింది. రైట్. సో ఒకసారి జార్ఖండ్ లో జరిగినటువంటి స్టూడెంట్ పవర్ వీడియో
స్టూడెంట్ పవర్. ఏం చేసిరు స్టూడెంట్స్? అక్కడ విద్యార్థులు వైస్ ఛాన్సలర్ను కలవడానికి పోతే విద్యార్థులకు కుర్చీ లేకుండా చేసిండు. విద్యార్థులు కింద కూర్చొని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని తీసుకొచ్చి స్టూడెంట్స్ కూర్చో అని చెప్పితే కూర్చున్నాడు. అది మన పవర్. గతంలో ఎప్పుడన్నా ఉండేనా ఇది? వాళ్ళ దగ్గరికి పోతే భయపడి, ప్రిన్సిపల్ దగ్గరికి పోతే భయపడుకుంటూ ఏమంటాడో, మార్కులు తక్కువ వేస్తాడో ఏమన్. కానీ ఇవాళ జెన్జీ యూత్ మనమే కదా, కూర్చో అంటే ప్రధానమంత్రి కూర్చుంటుండు. డికే శివకుమార్ గారు కర్ణాటకలో స్టూడెంట్స్ ఒక చెట్టు కింద కూర్చొని రావాడికి అంటే ముఖ్యమంత్రికి వచ్చినాడికి. అది పవర్. చూసిరు కదా ఏం జరిగిందో? అది మన పవర్, యూత్ పవర్. సో క్వశ్చన్ కంటిన్యూ చేయండి ప్లీజ్. మల్లన్న గారు, మీరు అంటే యూత్ అడగబోతున్నారు క్వశ్చన్. దానికంటే ముందు ఏంటంటే, మీ బీసీలకి అధికారం కావాలంటున్నారు. ఇక్కడున్న యూత్లో బీసీలు కాకుండా రెడ్డిలు ఉండొచ్చు, కాపు ఉండొచ్చు, వెలమ ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు. ఇక్కడున్న యూత్ మాత్రమే మీకెందుకు మద్దతు ఇవ్వాలి? వారు అధికారంలోకి, వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే మీరు ఎలా వారికి ఇచ్చే హామీలు ఏంటి, ఎలా వారిని మీ పార్టీలోకి తీసుకొస్తారు? తీన్మార్ మల్లన్న గారు బీసీ ముఖ్యమంత్రి కావాలంటుండే. ఎందుకు కావాలంటుండో తెలుసా? ఎక్కువ మంది పిల్లలు ఈ వర్గాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి సాధ్యమవుతుంది. 1956 నుంచి అంతకంటే ముందు 1952 తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఎందుకు కాలేదు అనంటే కానివ్వలేదు. గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడతాయని. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ, నేను ఇటీవల కాలంలో నిన్ననో శ్రీ చైతన్య నారాయణ దగ్గరికి ర్యాంకుల విషయంలో పోయినా, మీరు ఎవరైనా వీడియో చూస్తే చూసి ఉండొచ్చు. ఓకే, ఆ వీడియో ఉంటే శ్రీ చైతన్య దగ్గరికి నేను పోయినా ఒక చిన్న రీల్ ఉంటుంది చూడండి. ఏం చేసి ఎరికేనా? హర్యానా, బీహార్, రాజస్థాన్లో ర్యాంకులు సాధించిన పిల్లల ర్యాంకులు కొనుక్కొని మా పిల్లలని లేసిరు దీంట్లో పేపర్లో వేస్తే దాన్ని పట్టుకొని పోయినా. నేను అక్కడికి పోయి ఒకటే చెప్పినా, ఇంకొకసారి ఈ తప్పు చేస్తే తంతా అని చెప్పిన శ్రీ చైతన్య నారాయణ వారిని. మీరొక్కసారి ఆ వీడియో ఇవాళ ఎందుకు బీసీ ప్రభుత్వం రావాలంటున్నంటే, ఈ స్వతంత్ర భారతదేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకోసం బీసీ సీఎం కావాలంటున్నా. బీసీ సీఎం అయితే ఆ మెజారిటీ వర్గాల ప్రజలు మీరు ఒకసారి చూడండి, మొత్తం ప్రపంచంలో ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ఉన్నటువంటి వాళ్ళని హింసకు గురి చేస్తారు, అణిచివేస్తారు. ఇది చరిత్ర. కానీ ఒక్క తెలంగాణలో మాత్రమే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రజలను తొక్కివేస్తారు. ఇది చరిత్ర. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో మేమేం చెప్తా ఉన్నామంటే, ఎవరెంత ఉంటే వారికంత. సపోజ్ ఒక బిర్యానీ ఉంది, 4 బిర్యానీలు ఉంటే నలుగురం సమానంగా అందరి కడుపు నిండా పంచుకొని తినాలనేది మా కాన్సెప్ట్. కానీ మేము ఇద్దరం బీసీలం ఉంటే మీకు ఒకటే బిర్యానీ ఇస్తామంటే మా కడుపు మండుతుంది, కాబట్టి మాకు ఆకలి అవుతుంది, మా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, కాబట్టి బీసీ ప్రభుత్వం రావాలని చెప్తా ఉన్నాము. ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 1992లో వచ్చింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 1952లో వచ్చింది. వాళ్ళకి అప్పుడు ఎందుకు వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి వాళ్లకు 2 లక్షలు దాటితే రిజర్వేషన్ లేదు. అదే ఈడబ్ల్యూఎస్ పేరు మీద రెడ్డిలకు, వెలమలకు 8 లక్షల వరకు ఉన్నా కూడా రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. సో ఈ అన్యాయాన్ని రూపుమాపి ప్రజలకు, ఏ కులంలో పుట్టినా సరే, రెడ్డి అయినా, వెలమ అయినా, కమ్మ అయినా, బ్రాహ్మణ అయినా, బీసీ అయినా, ముదిరాజ్ అయినా, యాదవ్ అయినా, పద్మశాలి అయినా, నాయి బ్రాహ్మణులైనా, రజకులైనా,
ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఫ్రీగా ఉండాలనేది మా ఇంటెన్షన్. హెల్త్ అనేది అందరికీ ఫ్రీగా ఉండాలనేది మా ఇంటెన్షన్. దానికోసం ఇది ఇంప్లిమెంట్ చేయగల శక్తి బీసీల దగ్గర ఉంది కాబట్టి బీసీ ప్రభుత్వం రావాలని చెప్తా ఉన్నా. సో కాబట్టి యూత్ నుంచి ప్రశ్నలు ఎవరైనా అడగొచ్చు. సో మీ ప్రశ్న ఏదైనా అడగొచ్చు మల్లన్నని. ప్రశ్నకి ఎదురుపడని వ్యక్తి, భయపడని వ్యక్తి మల్లన్న, కాబట్టి అడగొచ్చు. సార్, మనకి ఎడ్యుకేషన్లో చదువుకునేటప్పుడు ఈ క్యాస్ట్ లేదు, ఆ క్యాస్ట్ లేదు, ఎలాంటి కులమత భేదాలు లేవు, అందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు అప్పుడు ఏం క్యాస్ట్ అడ్డు రాదు, కానీ జాబ్ ఇచ్చేటప్పుడే ఎందుకు క్యాస్ట్ అడ్డు వస్తుంది? ఎస్, గుడ్. అంటే రిజర్వేషన్ అనేది క్యాస్ట్ ఆధారంగా ఉండదు. రిజర్వేషన్ అనేది క్యాస్ట్ ఆధారంగా ఉండదు. ఎట్లా భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడినటువంటి వాళ్లకు ప్రత్యేక రిజర్వేషన్ అని ఉంటుంది. నువ్వు చెప్పింది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే సపోజ్ ఒక చోట, ఇప్పుడు మీ ఊరుందమ్మా, మీ ఊర్లో నుంచి నువ్వు అత్తగారింటికి పోతావు, పెళ్ళయిన తర్వాత మీ ఇంటికాడున్న అమ్మా నాన్నను వదిలేస్తావు, అక్కా చెల్లెలను వదిలేస్తావు, ఆస్తులను, బావులను, అన్నదమ్ములను, చుట్టాలను అందరిని వదిలేస్తావు. కానీ నీ అత్తగారింటికి ఏం తీసుకొని పోతావు? నువ్వు కులాన్ని తీసుకొని పోతావు. ఓకే, హైదరాబాద్కు బతకపోయినా కులాన్నే తీసుకొని పోతావు, అమెరికాకు పోయినా కులాన్నే తీసుకోబోతావు. ఈ భారతదేశం బార్డర్ దాటితే అసలు కులం లేదు ఇక ప్రపంచంలో ఎక్కడ. ఇక్కడే ఎందుకుంది కులము అంటే, కులం అనేటువంటి కుంపట్లో మనల్ని ఇరికించి వేల సంవత్సరాల నుంచి మనల్ని గొడ్డు చాకిరి చేయించి బతుకుతా ఉన్నారు ఈ కులం ఆధారంగానే. ఇప్పుడు ఏమంటా ఉన్నారు చాలా మంది? రిజర్వేషన్ తీసేయాలి. రిజర్వేషన్ కంటే ముందు కులాన్ని తీసేయాలి. ఇది తీన్మార్మలన్న చెప్తున్నటువంటి మాట. రిజర్వేషన్ కంటే ముందు కులాన్ని తీసేయాలి. సపోజ్ ఒక చోట జరిగిన నాకు ఎక్స్పీరియన్స్ చెప్తా. ఒక ఆయన అన్నాడు, మల్లన్న నువ్వు పోరాడుతున్నావు, నువ్వు బీసీలకు అధికారం కావాలంటా ఉన్నావు, ఇప్పుడు మేము అడ్డున్నామా మీకు అని అంటే, అవును అన్న. ఆయన పేరు సురేందర్ రెడ్డి. ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే కులాన్నే తీసేయమంటున్నావు కదా, ఆ రెడ్డి అనే పేరుందిగా అది తీసేసుకుంటాం పక్క నుంచి అన్నాడు. అంటే నేనేం చెప్పిన, నువ్వు అది తీసేసుకోవాల్సిన పని లేదు, అది ఉంచుకో, కానీ నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర వేసి చెరసగం తీసుకుందామని చెప్పిన. నో అంటుండు. ఎందుకు? అక్కడే ఉంది అసలు కథ. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు. 100 సీట్లుంటే ఈ 100 సీట్లు 50 సీట్లు కరెక్ట్గా టాలెంట్ ఉన్న వాళ్ళకు దక్కాలి. రిజర్వేషన్ కూడా ఎన్ని రోజులు ఉండాలని చెప్పిండు అంబేద్కర్? 10 సంవత్సరాలే ఉండాలని చెప్పిండు. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేసిరంటే, ఇంకా 5 ఏళ్ళు పొడిగించుకుంటా ఇప్పుడు 78 సంవత్సరాల దాకా 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ తీసుకొస్తా ఉన్నారు. ఇది రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పని. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అంత ఈ దోపిడీదారులు కాబట్టి ఈ పని చేయరు. మనమందరం కూడా, మన పిల్లలందరూ కూడా సమానంగా చదువుకొని సమానంగా బ్రతకాలంటే మనలో రాజకీయ మార్పు రావాలి. చాలా గుడ్ క్వశ్చన్ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్. I'm audible? Yes. Yeah, hi Anna. Hi. My name is Chetan. Yes. I am from Maibad. My question is, తెలంగాణ రాజ్యాధికారి పార్టీ వస్తే మీరేం చేస్తారు? ఓకే. అండ్ గత ప్రభుత్వం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ విద్యా ఉద్యోగం వాటా అని చెప్పి గెలిచారు. మరి మీరు గెలిస్తే మాకేమిస్తారు? మీ పార్టీ, మన పార్టీ వస్తే ఏమిస్తారు? రైట్, థ్యాంక్ యూ. నేను KG to PG అని చెప్పేసి అన్నారు, ఫ్రీ అన్నారు అన్ని. కానీ మన పార్టీ వస్తే మీరేం చేస్తారు? ఎస్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక మాట చెప్పింది, బీజేపీ ఒక మాట చెప్పింది, బీఆర్ఎస్ ఒక మాట చెప్పింది. మరి ఈ జెన్జీ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే మీరేం చేస్తారని అడుగుతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రజలను పెన్షన్లు ఇస్తా అని ప్రజలకి, మిమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంటర్ప్రెనర్ లాగా తయారు చేయాలనుకుంటా ఉన్నాము. మీరే కంపెనీ ఓనర్లను తయారు చేయాలనుకుంటున్నాము.
కూర్చొని పెట్టి సాధడం కోసం ఉండొద్దు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎకానమీని డెవలప్ చేయాలి. ప్రతి మనిషి దగ్గర శక్తి ఉంటుంది, ఆ శక్తికి కొంత ఆర్థిక తోడ్పాటును అందించాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి? అమ్మా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఒక తండ్రి నెలకు 10,000 సంపాదిస్తాడు, ఏడాదికి 1,20,000 సంపాదిస్తాడు. ఏడాదికి 1,20,000 సంపాదించేటువంటి తండ్రి ఇద్దరు పిల్లలకు ఫీజుల కోసం 50,000 ఖర్చు పెడతాడు. 50,000 ఖర్చు పెడతాడు. అలాగే ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయితే ఒక 50,000 ఖర్చు అవుతుంది. తన ఇంటికి రాయి, తన సామాను, లేకపోతే తన ఏవి ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సరిపోదు కదా. మరి నేనేం చేస్తా అంటే, నువ్వు దేనికి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నావు? హెల్త్కు, ఎడ్యుకేషన్కే ఖర్చు పెడతా ఉన్నావు కదా, ఆ రెండింటిని నేను ఫ్రీ ఇస్తా. ఆ రెండింటిని క్వాలిటీ తోటి ఫ్రీగా ఇస్తా. అంతకు మించింది ఈ రాష్ట్రంలో ఎవ్వరు అడగరు ఇంకా. అవునా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఏ బాధ లేదు. ఇక ఇవాళ చాలా మంది, ఒకసారి ఆ నారాయణ చూడండి, సౌండ్ నేరుగా నేనే వచ్చి పంట. ఇది మీ యాజమాన్యం, ఇవన్నీ ఈసీ 100% దీనివరండి కాదని చెప్పడానికి దీని వేసుకోవడానికి మా పిల్లలు డబ్బులు తీసుకుంటున్నాం. మీరు మీకు కదా 100% మీ పిల్లలు 100% మా పిల్లలండి. ఇగో మీరు సార్ ఇప్పుడు ప్రెజర్ చేద్దాము, మా పిల్లలు వీళ్ళందరూ సీట్ ఏదైనా విద్యార్థి నాకది ఎమోషనల్ థింగ్. చీటింగ్ విద్యా సంస్థల చీటింగ్ చాలు. ఇది పేదవాడు సొమ్ము, డబ్బు, ఎన్నో ఆశలతో కళల ప్రపంచాన్ని ఊహించుకొని ఇంట్లో పిల్లలు చేయిస్తున్నారు. దయచేసి మీ యాజమాన్యానికి తెలియజేయండి, ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ వేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చి పేదవాళ్ళని అట్రాక్ట్ చేసే దానికి మీరు జూనియర్ చేయడం పనిచేయండి అని చెప్పింది అని మీ యాజమాన్యం గారికి తీర్మానం గారు చెప్పిందని చెప్పండి. ధన్యవాదాలు. ప్రజలు ఇది ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి పెడితే నిజంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ ఏమో అది కాదు. నిమిషం ఈడబ్ల్యూఎస్ వారి మీద చదువుకున్నాడు కాదు. యంగ్ ప్రెప్ అంటే అదే ఈ డ్రామానే బంద్ చేయాలా? జనాన్ని జనాన్ని ఇక్కడ ఈ 2 రాయితీలు సంపాదించినారా? ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి తెస్తే మీది డ్రామా. మీకేందో డ్రామా, వాళ్ళ దగ్గర కూడా పోయేది మీందో డ్రామా. ఏం డ్రామాలు? ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు సమాజం మీద? అది శ్రీ చైతన్య నారాయణ కథ. ఇక ఇంకొక క్వశ్చన్ ఎవరు అడుగుతారో? ఎస్, మైక్ ఇవ్వండి పెట్టినా. సార్, ఎస్టీ ఎస్సీలకు స్కాలర్షిప్ రిలీజ్ చేసింది గవర్నమెంట్, మరి బీసీలకు ఎందుకు రిలీజ్ చేయట్లేదు సార్? రైట్, గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎస్సీ ఎస్టీలకు 2013లో దామోదర రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ఒక 1000 కోట్లు పెట్టిరు అనుకుందాం. ఇప్పుడు ఈ 1000 కోట్లు ఇప్పుడు ఖర్చు చేయకపోతే ఆ 1000 కోట్లలో ఖర్చు చేయని డబ్బులు నెక్స్ట్ ఇయర్ లో ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. అదే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. సేమ్ బీసీలకు కూడా అలాంటి సబ్ ప్లాన్ కావాలని కొట్లాడినా నేను అసెంబ్లీలో. మా పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బును మళ్ళీ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ లోకి తీసుకుపోవాలి. కానీ బీసీలది అట్లా కాదు, ఈడ ఖర్చు పెట్టకపోతే ఇది ఇటుపోయినట్టే. అందుకోసమే బీసీలకు సబ్ ప్లాన్ కావాలని చెప్తా ఉండు తీర్మార్మలన్న. అంటే మా పిల్లల కోసం కేటాయించిన డబ్బు మా పిల్లలకే వాడాలి. కానీ మన పిల్లల కోసం కేటాయించిన డబ్బు కాళేశ్వరం కోసం వాడిండు కేసీఆర్. మన పిల్లల కోసం కేటాయించిన డబ్బు ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతలకు వాడుతా ఉన్నాడు కేసీఆర్. ఎవరు? రేవంత్ రెడ్డి. 11,000 కోట్ల రూపాయలు బీసీల బడ్జెట్ పెడితే 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది తెలుసా? ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు బీసీల డబ్బు మోసం చేసిరు. అందుకోసమే బీసీ సబ్ ప్లాన్ రావాలి.
బీసీలకు పెట్టిన బడ్జెట్ ఎప్పటికైనా బీసీలకు ఖర్చు పెట్టే సప్లాన్ రావాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు పెట్టిరు కాబట్టి ఆ డబ్బాడు ఉంది కాబట్టి ఇస్తున్నారు. మనది లేదు కదా, మన బీసీలను అడిగేటోళ్ళు లేడు కదా. మన బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు ఉంటారు కానీ వాళ్ళకి పదవులు కావాలి కానీ మన పిల్లల జీవితాలు వద్దు కదా. అందుకోసం రావు. తీన్మార్ మల్లన్న అదే అడుగుతా ఉండు, ఈ బీసీ సప్లాన్ రావాలి, 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మా బిడ్డలకు రావాలి అని చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. సప్లాన్ వస్తే తప్ప మన బతుకు మారదు, లేదంటే మన ప్రభుత్వం రావాలి. ఈ రెండే ఆప్షన్స్ మనం. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్. నమస్కారం ఎమ్మెల్సీ గారు. నమస్తే అండి. మీరు మార్చు 2వ వారంలో కాకతీయ యూనివర్సిటీ సందర్శించారు, అవునా? అవును. అప్పుడు మీరు కేయూ విద్యార్థులు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో మీరు ఎంతవరకు ఇప్పటివరకు ఈ టైం గ్యాప్లో నెరవేర్చారు చెప్పగలరా? రైట్. నేను కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలందరినీ పిలిచినటువంటి సందర్భంలో ఆ రోజు చెప్పిన శాసన మండలి శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. ఈ సభ దృష్టికి తీసుకుపోవడానికి మీ సమస్యలు ఏంటియో చెప్పండి అని చెప్పి ఆ రోజు వీళ్ళందరూ ఇచ్చినటువంటి నోట్స్ అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని పిటిషన్ రూపంలో శాసన మండలి సమావేశం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 1-2 అంశాలను నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎమ్మెల్సీకి ఇప్పుడు నేను ఎమ్మెల్సీని, వాస్తవానికి ఎమ్మెల్సీలకు కనీసం 10 కోట్ల రూపాయల ఫండ్ గతంలో ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఎమ్మెల్సీలకు 1 రూపాయి ఫండ్ లేకుండా ఎత్తేసిరు. పైగా కాకతీయ యూనివర్సిటీలో కబ్జాలు అవుతా ఉన్నాయి, ఫ్యాకల్టీ లేదు, కాకతీయ యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ ప్రమాదాలు పడిపోతున్నాయి అనేటువంటి అంశంలో ఈ అంశాన్ని శాసన మండలి దృష్టికి తీసుకుపోయినా. ఆ వీడియో ఉందా సార్? ప్లే చేయగలరా మీరు అడిగిన దానికి? ప్లే చేయండి. మీరు శాసన మండలిలో అడిగారు అన్నారు కదా, అవును. ఆ వీడియో ప్లే చేయగలరా? ప్లే చేయి. ఓకే. మల్లన్న గారు, అంతలోపు మల్లన్న గారు, ఎస్. రైట్ టు రీకాల్ అనేది మీ కళ. అధికారంలో లేని పార్టీగా దాన్ని ఎలా సాధిస్తారని అనుకుంటున్నారు? ఎలా యూత్ మిమ్మల్ని ఆ విషయంలో నమ్మాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, తీన్మార్ మల్లన్న 2 సంవత్సరాలు అయింది ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఒక మాట చెప్పిండు, ప్రతి సంవత్సరం నేను ప్రజలను అడుగుతా, నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉందంటేనే మీరు నెక్స్ట్ ఇయర్ కి ఛాన్స్ ఇవ్వండి, లేదంటే రిజైన్ చేస్తా అని చెప్పిన. ఇదే కేయూ ఇష్యూ అని ఉంటుంది చూడు. ఓకే, నీ పేరేంటి పైసా? నా పేరు భారతీయ, కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని. ఇంకోటి సార్, మన దగ్గర కాకతీయ యూనివర్సిటీలో చాలా కోర్సులు లేవు. ఓకే ఓకే. ఆ కోర్సులు ఉస్మానియాలో ఉన్నాయి కానీ కేయూలో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి జాగ్రఫీ, ఎంఏ ఆంథ్రోపాలజీ, ఇంకా చాలా కోర్సులు. ఆ కోర్సులు కేయూలో ప్రవేశపెట్టాలా, కేయూలో ప్రవేశపెట్టాలా. దాన్ని మీరు శాసనమండలిలో ముఖ్యమంత్రిని అడుగుతారా? అది మీ వరకు పవర్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి మీరు చేస్తారని అనుకుంటున్నాను. రెండవది, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి చాలా వరకు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రెగ్యులర్ కోర్సుగా మార్చాలా. రెండోది స్పోర్ట్స్, అసలు కేయూలో స్పోర్ట్స్ అసలు ఏం లేనే లేదు, శూన్యం. ఇది వాస్తవం. ఎందుకంటే ఇదే కాకతీయ యూనివర్సిటీలో నేను బీపీడీ చదువుకున్నా, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడే చదువుకున్నా. స్పోర్ట్స్ అయితే సర్వనాశనం అయిపోయింది. మొన్న ఫిఫా వరల్డ్ కప్ అయింది కదా, ఫిఫా వరల్డ్ కప్లో భారతదేశం టీం ఉందా? ఎన్నేళ్ళ అయినో తెలుసా మన టీం లేక? 30-40 ఏళ్ళ మన ఫుట్బాల్ టీము లేక క్వాలిఫై అవుతలేదు. మనం కేవలం మన యూత్నంతా ఏం చేస్తారంటే, కరెక్ట్గా మిమ్మల్ని అందరినీ పాలిటిక్స్ వైపు చూపించకుండా ఏం చేస్తారు తెలుసా? కరెక్ట్గా ఈ యూత్నంతా ఐపీఎల్ ఎన్ని రోజులు నడుస్తుంది? 2 నెలలు నడుస్తుందా ఐపీఎల్? 2 నెలలు ఐపీఎల్ అయిపోగానే మళ్ళీ ఏమవుతుంది? ప్రో కబడ్డీ అని వస్తుంది. ప్రో కబడ్డీ అయిపోయిన తర్వాత గణేష్ పండుగ, మళ్ళీ 1 నెల రోజులు మనం గణపతులను పెట్టుకోవాలి, భజనలు చేయాలి, గణపతుల దగ్గర ఉండాలి. అదే అయిపోగానే దుర్గామాత, అదే అయిపోగానే అయ్యప్ప మాలలు. అదంతా మనకి ఇదే అయిపోయి రాజకీయాలు ఎందుకు చూస్తాం మనం? ఆ పరిస్థితి లేకుండే కాకతీయ యూనివర్సిటీలో ప్రతి సభ ప్రారంభానికి ముందు నేను ఒక సమూహాన్ని ఖచ్చితంగా కలిసి వాళ్ళ సమస్యలు ఏందో విని సభ ముందుకు తీసుకుపోతా. కాకతీయ యూనివర్సిటీలో
ఆ తమ్ముళ్ళు పాపం వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినారు. నేను సభ ముందు పెడితే అందులో ఏ ఒక్క ప్రశ్నకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలే. ఏ ఒక్క ప్రశ్నకి ఇప్పటిదాకా సమాధానం చెప్పలే ప్రభుత్వం. మీకు యూట్యూబ్లో నేను శాసన మండలిలో కాకతీయ యూనివర్సిటీ గురించి మాట్లాడినటువంటి వీడియో ఉంటుంది, జస్ట్ మీరు సెర్చ్ చేసి ఇగో. మీరు చూడాలనుకుంది ఇదేనా? The other day, when I went to Kakatiya University, I sat all the staff and students of Kakatiya University in the auditorium. మొన్న మేము కాకతీయ యూనివర్సిటీకి పోయినటువంటి సందర్భంలో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సిబ్బందిని, విద్యార్థులను అందరినీ కూడా ఆ ఆడిటోరియంలో కూర్చోబెట్టి వారి సమస్యలు ఏంటి అనేది నేను పోయి అడిగితే, సార్ కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు, పార్ట్ టైము, అవుట్ సోర్సింగ్ అనేటువంటి రకరకాల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు సార్. వాళ్ళ సమస్యలు మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా గట్టెక్కిన పరిస్థితి లేదు సార్. అక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళు, పార్ట్ టైం వాళ్ళు కనీసం కాంట్రాక్ట్ లో కన్నా మమ్మల్ని తీసుకోండి అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు మల్లన్న గారు, ఇక్కడున్న యువతకి ఒక స్పెషల్ పర్సనల్ మీ గురించి కొన్ని పర్సనల్ విషయాలు తెలుసుకోవాల్సిన ఎక్సైట్మెంట్ ఉంది అందరికి. ఉందా యూత్? ఫస్ట్ వాళ్ళకున్న క్వశ్చన్ ఏంటంటే, మాట్లాడుతున్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నేను నా భార్య ఇద్దరం కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళమే. నేను వాస్తవానికి 10th తర్వాత 5 సంవత్సరాలు చదువు మానేసి ఛాయ్ అమ్ముకోను అదో ఏదో చిన్న కూలినాలు పని చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ చదువుకోవాలనే కోరిక పుట్టింది. చదువుకోవాలనే కోరికతోటి మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేసి చదువుకున్న తర్వాత సికింద్రాబాద్లో మన విద్యానగర్లో SVS కాలేజ్ ఉంటుంది, స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. అక్కడ చదువుకున్న తర్వాత సికింద్రాబాద్లో SP కాలేజ్ ఉంటుంది, సర్దార్ పటేల్ కాలేజ్లో నేను అందులో BA మొదటి సంవత్సరం చదివిన తర్వాత అక్కడి నుంచి నాకు పొలిటికల్ సైన్స్ అంటే చాలా ఇష్టం. ఆ పొలిటికల్ సైన్స్ మంచి ప్రొఫెసర్ ఎక్కడున్నాడని వెతికితే భువనగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాలలో డాక్టర్ S బుచ్చయ్య అని చెప్పి ఖమ్మం జిల్లాలో ఉంటాడు ఆయన అక్కడ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉండే. ఆయనను రిక్వెస్ట్ చేసి సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడికి SLNS కాలేజ్కి వచ్చిన. SLNS కాలేజీలో నేను సెకండ్ ఇయర్కి వచ్చిన, మా ఆవిడ నాకు అక్కడ పరిచయం. అక్కడ ఆమె వాస్తవానికి మీరు వచ్చినట్టుగా చిన్నగా సైకిల్ మీద నడిచి వచ్చే అట్లా ఉంటుండే పరిస్థితి. అప్పుడు ఆవిడ వాస్తవానికి ఆవిడ పేదరికం చూసి ఖచ్చితంగా నేను ఇటువంటి కుటుంబం నుంచి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను అది చాలా రోజులు నడిచిందిలే, ఒక 9-10 సంవత్సరాల పాటు నడిచింది. కానీ మీ ఇద్దరం ఒకరికొకరు ఆమె ఇక్కడ చదువుకోవడానికి మా డిగ్రీ అయిపోయింది. మొత్తం SLNS కాలేజ్ నుంచే, మా కాలేజ్ హిస్టరీలోనే రాష్ట్రపతి నుంచి NSS రిపబ్లిక్ డే పరేడ్ అవార్డు అందుకుంది ఒక నా మిస్సెస్. నెక్స్ట్ ప్రియారిటీ అవార్డు అందుకుంది నేను. అక్కడి నుంచి మేము PG ఎంట్రన్స్ తాగినాం. మా బుచ్చే సార్ ఏం చెప్తా ఉండంటే, మీరు ఎప్పుడన్నా ఉస్మానియా యూనివర్సిటీ సాంబార్ తాగి చూసిరా, మీకు ఎప్పుడన్నా తెలుసా, టేస్ట్ తెలుసా అంటుండే మా బుచ్చే సార్. అంత టేస్ట్ ఏముంటుంది వాస్తవానికి అంత. ఆయన మమ్మల్ని ఆడ మంచి భోజనం దొరుకుతుందిరా అని ప్రేరేపిస్తూ ఉండు. యూనివర్సిటీలో పడితే మీ బతుకులు మారితే మంచి భోజనం దొరుకుతుంది, ఆ సాంబార్ టేస్ట్ తెలుసా మీకు అని అంటుండే. ఏమో ఇదేందో చూడాల్సిందే అనుకున్నాం. చూడాల్సిందే అనుకొని PG కోసం ప్రిపేర్ అయినాం. PG కోసం ప్రిపేర్ అయితే మేము నలుగురం ఫ్రెండ్స్, నలుగురం ఒకరు మా మిస్సెస్, ఆ తర్వాత నా ఫ్రెండ్ గాజుల్ రమేష్ అని ఉంటాడు, వాడు ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్, గవర్నమెంట్ జాబ్. ఆ తర్వాత ఇంకోడు మా బ్రదర్ ఉంటాడు రఘురాములని, వాడు ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్. నేను జర్నలిజంలోకి వెళ్ళిపోయి MLC-నైనా. మా మిస్సెస్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అయింది. ఒక క్యూరియాసిటీ క్వశ్చన్ ఉంది సార్, ఇంకోటి కంప్లీట్ చేస్తా. అయితే మేము యూనివర్సిటీకి పోవాలనేటువంటి ఉద్దేశంతో బాగా కష్టపడి చదివితే
పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో నాది 90 ర్యాంకు ఎంట్రన్స్లో. నేను యూనివర్సిటీలో జాయిన్ అయినా. మా మిస్సెస్ ఎకనామిక్స్లో జాయిన్ అయింది. మా తమ్ముడు అత్తి యూనివర్సిటీలో 3rd ర్యాంకు ఎకనామిక్స్లో, వాడు ఇక్కడ జాయిన్ అయ్యిండు. మా రమేష్ గారు వాడు పొలిటికల్ సైన్స్లో జాయిన్ అయినా. అంటే జస్ట్ సాంబార్ ఆశ కోసం పోయినాం అబ్బా. పోయి అట్లా మా మిస్సెస్ నేను ఇద్దరం 9 సంవత్సరాల తర్వాత ఆమెకి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. నాకు 2 కూతుర్లు. నాది లవ్ మ్యారేజ్. మా ఆవిడ ఎస్సీ సామాజిక వర్గం, నేను బీసీ సామాజిక వర్గం. థ్యాంక్ యూ మల్లన్న గారు. ఒక క్యూరియాసిటీ క్వశ్చన్, అంటే ఇది దీనికి యూత్కి సంబంధం ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, మేడం ప్రపోజ్ చేశారా? అయితే అది ఏం జరిగింది తెలుసా, ఒకరోజు 31 డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి 1 రోజు ఏదైనా గుడికి పోదామని పోతాంగా, ఆ రోజు యాదగిరి గుట్ట దర్శనానికి పోదామని పోయినాం. పోతున్నటువంటి క్రమంలో ఆ ప్రసాదాలు, ఆ చేతి దండలు అవన్నీ ఉంటాయిగా, ఈమె నన్ను జర టేక్ కేర్ చేసుకుంటూ ఇగో ఈ కవర్ తీసుకుపోయి ఇంటికని అందులో గ్రీటింగ్ కార్డు పెట్టింది. ఆ గ్రీటింగ్ కార్డులో కూడా వాస్తవానికి ఆమె ఏమి రాయలేదు. అందులో ఉన్నట్టుగా అట్లా ఒక 2 లవ్ సింబల్స్ ఉన్నాయి. ఆ చాలా రోజులు ఆ గ్రీటింగ్ కార్డు ఉండే, బహుశా ఉందో పోయిందో తెలియదు. అయితే అరే ఈ లవ్ చేస్తుందా ఏంది అని అనుకున్నా. ఆ తర్వాత ఇంకా తెలియకుండా మా చూపుల్లో కానీ మా వ్యవహారంలో కానీ కంప్లీట్గా మార్పు వచ్చేసింది. అట్లా జరిగిపోయింది అన్నట్టు. అంటే అది ఎవరు చెప్పిరని కాదు, నేను అపోహపడ్డానా ఆమె చెప్పింది అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంది. దానికి ఎందుకు ఈ ప్రశ్న అడిగామంటే సార్, ఇక్కడ యూత్ అందరూ కూడా మీరు మీ కెరియర్లో పీజీ తర్వాత 9 సంవత్సరాల రిలేషన్షిప్లో ఉన్నా కానీ పెళ్ళికి వెళ్లకుండా ఎక్కడో సెటిల్ అయితేనే, ఉపాధి ఉంటేనే ముందుకెళ్ళొచ్చు అని మల్లన్న గారు కష్టపడుతూ న్యూస్ ఛానల్లో జాబ్ చేస్తూ వాళ్ళ మేడం గారికి ఉద్యోగం వచ్చిన తర్వాతనే పెళ్లికి వెళ్ళారు. కానీ ఇక్కడ మా యూత్ చాలా మంది ఈ లవ్ అనో డిస్ట్రాక్షన్స్ అనో వేరే విధంగా మధ్యలోనే జీవితాన్ని ఆగం చేసుకొని ఆత్మహత్యల వరకు వెళుతున్నారు. మీరు అలా ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? మరి మా యూత్ మీరు జాబ్ లో సెటిల్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ లో 5 సంవత్సరాలు కోల్పోయి దెబ్బతినున్నా. రెండోది ఏంటంటే ఇంటికి పోతే ఇంకేం లేదు, మళ్ళా తన్నుడు ఒకటే. కాబట్టి లైఫ్ లో సెట్ కావాల్సిందే. ఇవాళ మీరు V6 వార్తలు తీన్మార్ వార్తలని వస్తాయి V6లో, తెలుసా? ఆ వార్తల్ని నేనే డిజైన్ చేసిన. అప్పుడు స్టార్టింగ్లో V6 ఛానల్ పెట్టినప్పుడు అందులో మల్లన్న గెటప్ వస్తుండే, చూసినావా? అదే ఈ మల్లన్న ఇప్పుడు. అయితే అది నేనే, ఆ వార్తలు డిజైన్ చేసింది నేనే. కంప్లీట్గా వార్తల విధానాన్ని మార్చేసిన జర్నలిజంలో. నేను చాలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తూ ఉంటాయి. సో అట్లా నాకు జర్నలిజం పైన పట్టు వచ్చింది. నేను జర్నలిజంలో చేరినప్పుడు నా జీతం 6,000 రూపాయలు ఉండే, 2.5 లక్షల రూపాయల జీతంతో నేను మానేసిన అది అప్పుడు. ఓకే, సో యూత్ మీ నుంచి ఇంకేమైనా ప్రశ్నలు ఎవరైనా అడగాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు తెలంగాణలో యువత రాజకీయాల్లోకి వెళ్ళడానికి గల ఎటువంటి కారణం సార్ వెళ్ళకుండా ఉండడానికి? అది డబ్బా, లేక కులమా, లేకపోతే కుటుంబ రాజకీయాలా, లేదా యువతలోనే ధైర్యంలోనే ఏమైనా తక్కువ ఉందా? రైట్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం అనగానే మనకి రాజకీయం అంటే రాక్షసులు రా బాబు, అదొక రొంపి, అదొక బురద అని మనకు చెప్తారు. రాజకీయం అంటే పవర్, రాజకీయం అంటే రైట్, రాజకీయం అంటే ఒక బాధ్యత అనే ముచ్చటను మనకు రాజకీయ నాయకులు ఎప్పుడు చెప్పలే. అందుకే యువతను ఎప్పుడు అక్కడ వైపు తీసుకుపోలే మనోళ్ళు. ఫస్ట్ టైం తీన్మార్ మల్లన్న మిమ్మల్ని అటువైపు తీసుకుపోవడానికి వచ్చినటువంటిది. సో కాబట్టి రాజకీయం అనేది, రాజకీయం చేయకపోతే నువ్వు ఏమీ సాధించలేవు ఈ దేశంలో. ఏమంటే ఏం సాధించలేవు. నీకు మొన్న న్యూయార్క్లో ఎన్నికలు జరిగిన ఎరికేనా? ఒక అబ్బాయి జమ్దాని అని చెప్పి ఒక అబ్బాయి ఫ్లక్కార్డ్ పట్టుకొని ఇట్లనే తిరిగిండు న్యూయార్క్ స్ట్రీట్ల పొంటి తిరిగి, నాకు ఓటేసి చూడండి మీకు మార్పు తెస్తా అన్నాడు. ఆయన మొత్తం స్ట్రీట్లంటి తిరుగుతూ ఉంటే ఎవడు పట్టించుకోలే, ఆయన పిచ్చోడు అనుకోరు. తీరా ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు తీస్తే ట్రంప్ ఓడిపోయిన ఆయన గెలిచిన అబ్బాయి. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూసిరు కానీ లైట్ తీసుకురు. ఆ తర్వాత ఇప్పుడు న్యూయార్క్ సిటీలో, నేను మొన్న న్యూయార్క్ సిటీ పోయినా, న్యూయార్క్ సిటీలో చాలా అద్భుతమైన మార్పు వచ్చింది.
కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలంటే కూడా యూత్ పాలిటిక్స్లోకి రావాలి, యూత్ పాలిటిక్స్ చేయాలి. జంతర్ మంతర్ కాడ ఏమన్నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి? ఏమన్నాడు? మనని జల్ల పురుగులు అన్నాడు, మనని జల్ల పురుగులు, కాక్రోచెస్ అన్నాడు. నువ్వు కాక్రోచెస్ అంటావా అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి నరేంద్ర మోడీ 4 రోజుల పాటు నెత్తి పట్టుకొని కూర్చున్నాడు ఆడ. కాక్రోచెస్ ఎవరు? మనమంతా ఎస్ ఐఎమ్ కాక్రోచ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నుంచి కాక్రోచ్ జనతా పార్టీకి జెన్జీకి మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎందుకంటే యూత్ పాలిటిక్స్ వైపు తీసుకుపోవాలనుకున్నాం కాబట్టి. సో కాబట్టి మీకు ఏ అడ్డంకులు ఇక ఉండవు. ఫ్యూచర్ లో మీరు స్వేచ్ఛగా రాజకీయాలు చేయొచ్చు. మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా మహిళలు నిలబడాలి. ఆ మహిళలు మీరై ఉండాలి, మీ యూత్ అయి ఉండాలనేది నా కోరిక. ఓకే మల్లన్న గారు, ఒకవేళ మీరు అధికారంలోకి రాకపోయినా ఈ బీసీ ఉద్యమాన్ని అలానే కొనసాగిస్తారా? అంటే నేను అధికారంలోకి రాకపోవడం అనేది కుదరదు, అది అయితే తీరుతుంది అంతే. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు జాదవ్ శ్రీకాంత్ అన్న. ఐఎమ్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ బిఎడ్ స్టూడెంట్. సేమ్ సెనేటార్లో మనం ఫిబ్రవరి 3న సమావేశం, అందులో చాలా సమస్యలు చెప్పడం జరిగింది. ఒకటి ప్రధానమైన సమస్య ఏంటంటే మహిళలకు బస్సు విత్ రిజిస్టర్ ముంగట మీరే చెప్పిండ్రు March 13 అంటే March 31 వరకు మీకు 100% బస్ ఫెసిలిటీ యూనివర్సిటీలో వేస్తామన్నారు. అది ఇంతవరకు సాధ్యం కాలేదు. ఇప్పుడు రోడ్ ఫెసిలిటీ అయింది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు బస్సు అవసరం. మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా డ్రైనేజ్ సమస్యలు అట్లనే అన్న మీరు వచ్చిర్రు కానీ మీరు మా గురించి మాట్లాడినరు, సమస్య మాట్లాడేది కాదు. అది ఎంతవరకు పరిష్కారం అనేది కూడా మనం చూసుకోవాలి. ఆ పరిష్కారం విషయంలో వెనుకబడి ఉన్నాం, పరిష్కారం అయితే లేదు. రోజుకు ఒక్కొక్కటి సమస్య కాకతీయ యూనివర్సిటీలో పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతలేవు. రైట్. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్నటువంటి పవర్ ఏంటంటే సమస్యను వినడం, ఆ సమస్యను ప్రభుత్వం ముందు పెట్టడం, దీని సంగతి ఏదో తేల్చుమని చెప్పడం. ఎమ్మెల్సీగా నాకు ఆ పవర్ ఉంటుంది. బట్ నిజంగా తీన్మార్ మల్లన్న చేతిలో కనుక ఇంప్లిమెంట్ చేసే పవర్ ఉంటే 5 నిమిషాల్లో అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోయింది. వాస్తవం. తీన్మార్ మల్లన్న చేతిలో ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ఉంది. ఆ పదవి ద్వారా నేను వచ్చి సమస్య తెలుసుకోగలుగుతున్నా, సభ దృష్టికి తీసుకుపోగలుగుతున్నా. ఒకవేళ అబ్బే ఇంప్లిమెంట్ అయ్యి కరెక్ట్ గా అయ్యిందంటే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా లేకుండే. ఓకే ఓకే అన్న, అది ప్రాబ్లం ఓకే. కాకపోతే ఎలాగైతే నారాయణ శ్రీ చైతన్యలో వెళ్ళి ప్రశ్నించారో అలాగే కాకతీయ యూనివర్సిటీలో మళ్ళీ ఒకసారి వీసీ గారిని, రిజిస్టర్ గారిని అలాగే ప్రశ్నించాలి. మీరు ఎందుకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నటువంటి ప్రశ్నించాలని యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థుల తరపున మీకు కోరుతున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా. ఓకే అన్న, సమస్యలు చెప్పడానికి కొంచెం తొందరపడకండి. చాలా ఉన్నాయి సమస్యలు యూనివర్సిటీలో. మిత్రులు చాలా కష్టపడి వచ్చి వెళ్ళిపోయాను మైక్ గుంజుకుంటున్నాను. ఇంకొకటి అన్న, గవర్నమెంట్ ఇప్పుడు ప్రీ స్కూల్ స్టార్ట్ చేసింది సార్. ఆ ప్రీ స్కూల్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి తక్కువ 8,000 సాలరీకి టీచర్లను తీసుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 2018లో డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సు స్టార్ట్ చేసింది. 6 years అవుతుంది కోర్స్ స్టార్ట్ చేసి. వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న 2 years కోర్స్ ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం. కానీ ఆ కోర్స్ చేసిన వాళ్ళని ఇప్పటికీ ప్రభుత్వం తొక్కుతుందన్న. ఒకసారి సెక్రటరియట్లో మేము అక్కడ అధికారులను కలవడానికి పోతే మీరు కూడా కలిసారు. అక్కడ నేను కలిసిన సరే మాట్లాడుతూ ఈ సమస్య మీద అన్నారు. కొంచెం ఆ ప్రీ స్కూల్ విధానం గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యూనివర్సిటీ సమస్యలను సాధించాలి అంటే మీతో సాధ్యమవుతుంది. ఎంతో కొంత చేస్తారు. కొంచెం మహిళల పట్ల అయినా ఆ ప్రేమ ఆప్యాయత చూపించి ఆ బస్సు ఫెసిలిటీ కానీ, మహిళలకు మెస్ ప్రాబ్లం, తిండి ఘోరంగా ఉంది, అది ఒకటి. ఇంకొకటి ఇప్పుడు నోటిఫికేషన్ సమయం అన్న ఎవరికి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు చదువుతారు కాబట్టి లైబ్రరీని కూడా 24/7 24 గంటలు లైబ్రరీ అండ్ స్టడీ హాల్ ఓపెన్ చేసే విధంగా రిజిస్ట్రార్ గారికి మరియు వీసీ గారి దృష్టికి తీసుకెళ్లాలని విశ్వవిద్యాలయం విద్యార్థులు కోరుకున్నాను. ఒక నిమిషం, ఇప్పుడే ఫోన్ మాట్లాడుతున్నాను. యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు నాకు ఆ రోజు చెప్పిన లైబ్రరీ కంటిన్యూ చేస్తారు. అవును సార్, చేయలేదు సార్ ఇంకా. అది ఇంకా ఫోన్ నంబర్ రిజిస్టార్ నంబర్ రిజిస్టర్ రిజిస్టార్ నంబర్
హలో రిజిస్ట్రార్ గారు, నేను తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీని మాట్లాడుతున్నాను. నమస్కారం. ఈ కాకతీయ యూనివర్సిటీలో లైబ్రరీ 24 hours ఎందుకు ఉంటలేదండి? ఎయిట్ టు 12 ఎందుకు? మీకేమైనా ఇబ్బంది అవుతుందా 24 గంటలు ఉంటే? ఒకవేళ అది నిజంగా 24 గంటలు నడిస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఫెయిల్ అయినట్టు కదా. 24 గంటలు నడిపిస్తామని హామీ ఇచ్చినారు. ఎయిట్ టు నైట్ 12 వరకు పెట్టినావా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. 8 to 12 ఉందా? 8 to 8 ఉందంట. 8 to 12 పెట్టండి. 8 to 12 పెట్టినాం. 8 ఇప్పుడు 8 to నేనేమంటున్నా, మీరు 8 to 12 నడిపించండి. ఉంది, మీరు కనుక్కోండి. ఇంకా పిల్లలే నా ముందు ఉండి చెప్తా ఉన్నారు నడుస్తలేదని చెప్పి. లేదు 8 to 12 ఉంది. ఇప్పుడు నేను సరే, నేనే ఒకరోజు సడన్ గా వస్తా, అప్పుడు చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. అలాగే ఇంకోటి, ఆడపిల్లలకు బస్సు పెట్టమంటే 30 తారీఖు నుంచి ఓపెన్ అవుతుందని నాకు ముచ్చట చెప్పారు. ఇప్పటిదాకా కాలేదు కదా. ఎన్ని రోజులు వస్తుంది ఇంకా? బస్సు వచ్చే వరకు రిజిస్టర్ గారు, ఆ బస్సు వచ్చే వరకు మీరు జీతం తీసుకోవడం మానేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. అన్న ఈరోజు Hi sir, good afternoon everyone. I am Avantika from Geetanjali College for Women's. స్కాలర్షిప్ సమస్యలు తీర్చడానికి మీరు విద్యార్థుల తరపున ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు? కాదమ్మా, ఒకటి స్కాలర్షిప్స్ అనేటువంటి సిస్టమ్ ఎందుకమ్మా? నేరుగా ఫ్రీగా ఇవ్వచ్చు కదా, అందరికి నేరుగా ఫ్రీగా ఇవ్వచ్చు కదా. అట్లయినా ఓకే సార్ కదా. నేను నేరుగా ఫ్రీగా స్కాలర్షిప్ ఇవ్వాలి, అకౌంట్లో పడాలి, అది కాలేజ్ అయినా ఒప్పుకోవాలి, ఆయన సంతకం పెట్టాలి, అది వచ్చేదాకా నువ్వు పైసలు ఎందుకమ్మా ఈ రిస్క్? నేరుగా ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేదే మన పరిష్కార మార్గం. అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 9,000 కోట్ల బకాయిలు ఇవ్వడం కోసం నేను ఖచ్చితంగా శాసన మండలిలో, నీ పేరేంటండి? అవంతిక సార్. అవంతిక చెప్పింది మాట అని మాట్లాడతాను. ఓకే సార్. అన్న ఈరోజు తెలంగాణలో చాలా 4-5 లక్షల మంది యువత ప్రభుత్వ ఉద్యోగుల కోసం అదే జీవితం అని బతుకుతున్నారు. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ యూత్ అలానే ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు రావట్లేదు. మీ పార్టీ తరపున మీ పరిష్కారం ఏంటి? ఉద్యోగాలు సృష్టించడమా, ప్రభుత్వ ఉద్యోగం కోసం కావాల్సిన నైపుణ్యాలు క్రియేట్ చేయడమా? మీ యూత్ విజన్ ఏంటి? రైట్, ఇప్పుడు ఉద్యోగం చేస్తాం, ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. బిజినెస్ చేస్తే మన దేశంలో 90% మందికి బిజినెస్ కావాలన్నా, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కావాలి. 90% మంది. కానీ వీళ్ళని బిజినెస్ వైపు తీసుకపోతే వీళ్ళు ఉద్యోగాలు అడగరు, ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాలు ఇచ్చేటువంటి శక్తిగా క్రియేట్ చేయాలి. అందుకోసం ఉద్యోగాలు ఇచ్చేటువంటి శక్తి యువతకు వచ్చే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ లహరిక. స్టూడెంట్స్ కి మీరు ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని ఇస్తారు సార్ మీ గవర్నమెంట్ వస్తే? గవర్నమెంట్ వస్తే కాదమ్మా, గవర్నమెంట్ రాకముందుకే ఇవ్వాలి ఇవన్నీ. సో ఖచ్చితంగా మన పార్టీలో, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో దోతులు ఉండవు, అన్ని జీన్స్ పాయింట్లు ఉంటాయి.
యూత్ అందరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇదే తిన్మార్ మల్లన్న గారు గత ఎలక్షన్ లో పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చి ఒక మహిళా యువక నాయకురాలు నిలబెట్టే ముందు స్పీచ్ లో మాట్లాడుతూ, తల్లి గుర్తుంచుకో 30,000 భారీ మెజార్టీతో గెలుస్తున్నావు, దయాకర్ర ఓడిపోతున్న ధైర్యంగా చెప్పి గెలిపించిన వ్యక్తి తిన్మార్ మల్లన్న మహిళని గుర్తుంచుకోవచ్చు యూత్ అందరూ కూడా. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఈస్ కావ్య. ఒకవేళ ఈ క్యాస్ట్ ఫీలింగ్, ఈ ఫీజు, ఇంకా ఎడ్యుకేషన్ తరం ఎప్పుడైనా జాబ్స్కి కూడా రిజర్వేషన్ చూస్తున్నారు కదా సార్, మెయిన్గా బీసీ వాళ్ళకి, ఒకవేళ ఇవి రెడ్యూస్ కానికి మీరు తీసుకునే స్టెప్ ఏంటి ఇంకా వచ్చే తరాలకి అవి జరగకుండా? అంటే ఒకటి అమ్మా, రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చిందంటే, కొంతమందికి విద్యా అవకాశాలు తక్కువ ఉండే, వాళ్ళు తక్కువగా చదివేటువంటి వాళ్ళకు తక్కువ అవకాశాలు ఉండే కాబట్టి, డబ్బులు లేకపోతుండే కాబట్టి, వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి మిగతా వాళ్ళతో సమానంగా తీసుకురావాలి. అసలు వీళ్ళందరికీ సరైన విద్య, సరైన ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో ఇస్తే ఎవరు అడగడు, అంత టాలెంట్ మీదనే బతారు. అప్పుడు రిజర్వేషన్ అనేది రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా. వాళ్ళు సజీవంగా దాన్ని ఎందుకు పెడతా ఉన్నారంటే ఓట్ల కోసం, పిల్లల కోసం కాదు, ఓట్ల కోసం. ఇవాళ ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వాలంటే తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉన్నాయి. 119 సీట్లలో 43 స్థానాల్లో 2 కూర్చున్నారు. మరి అక్కడ ఏది రిజర్వేషన్ లేదే. రిజర్వేషన్ అనేది ఉద్యోగాల దగ్గర ఉంది, అక్కడ లేదు. అక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రజలకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తి వాళ్ళకి ఇస్తే వాళ్ళ కంట్రోల్ బియ్యం ఎవడు అడుగుతాడు? అడగడు కదా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి శక్తిని ఇవ్వడం ద్వారా సమసమాజం వస్తుంది. సమసమాజం రావాలంటే మనలో మార్పు రావాలా, ఫస్ట్ మన యువతలో మార్పు రావాలా. గతంలో ఎట్లుంటుందంటే ఆచారాలు, ఊర్ల పొంటి ఎవరైనా ఒక ఆయన పెద్ద ఆయన ఇంటికి ఇంకొక ఆయన వస్తే అరుగు కాడ కూర్చోవడమో కింద కూర్చోవడమో చేస్తుండే. ఇలా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇది క్రమక్రమంగా మారుతుంది. మన యువతలో వచ్చిన మార్పు ద్వారా ఇది సాధ్యమవుతుంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, స్కాలర్షిప్స్ ఒకవేళ మాకు ఇంకా కూడా పడట్లేదు, అవి పడడానికి మీరు తీసుకునే స్టెప్ ఏంటి సార్? ఎస్ అమ్మా, నేను తప్పకుండా స్కాలర్షిప్స్ పైన ఒక పోరాటం చేయాలనుకుంటున్నా. అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా పోరాటం చేయాలనుకుంటున్నా. స్కాలర్షిప్స్ ఖచ్చితంగా రిలీజ్ చేపిస్తా, అవి మీ అకౌంట్లోకి వచ్చేటట్టు చేస్తా. థ్యాంక్ యూ సార్. అన్న మల్లన్న అంటే అందరిలో ఒకడు కాబట్టి, మల్లన్న గారు ఇక్కడున్న యువత ఇమ్మీడియట్లీ మీ పార్టీలో చేరాలి అంటే 1-2 క్వాలిటీస్ ఏముండాలి యూత్కి? రైట్, ఫస్ట్ నా పార్టీలో పిరికి వాళ్ళని అస్సలే చేర్చుకోండి. కేవలం ధైర్యం ఉన్న వాళ్ళని మాత్రమే చేర్చుకుంటాను. ధైర్యవంతులు మాత్రమే నా పార్టీలో ఉండాలనుకుంటాను. పిరికి వాళ్లకు నేను స్పేస్ ఇవ్వను. పిరికి వాళ్ళ కోసం నేను మాట్లాడాను. ధైర్యం ఉండాలి. ఇవాళ మా ఇంట్లో ఒక చిన్న వార్డ్ మెంబర్ కూడా లేరు. ఎవరు చిన్న వార్డ్ మెంబర్ కూడా మా తాతల నుంచి లేరు. కానీ ఏకంగా మా ఇంట్లో నుంచి నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం అంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానమైనటువంటి ఎమ్మెల్సీ నేను ధైర్యంతో అయిన తప్ప పిరికితో కాలేదు. మనుషులు చాలా మంది భయపడతా ఉంటారు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. భయపడడం వల్ల ఎక్కువ రోజులు బతకరా? ఎవరన్నా భయపడడం వల్ల ఎక్కువ రోజులు బతకరా? బతకరు కదా. ధైర్యంతో ఎక్కువ రోజులు బతకగలుగుతారు. ఆ ధైర్యం ఉన్న వాళ్ళకు మాత్రమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చోటు ఉంటది. రేపు ఇలా మీరు ఒక విషయం చూడండి. గీడ ఒక అక్క ఉంది, చూసినావా? అక్క లేవు ఒక్కసారి. ఈమె చూసిరా ఈ అక్కని? అక్క చాలా పెద్ద నక్సలేట్ అక్క. 30 ఏళ్ల పాటు అడవిలో తిరిగి వచ్చి గన్నులు పట్టుకొని తిరిగి ఎన్కౌంటర్లలో పాల్గొన్నటువంటిది అక్క. ఆమె ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మహిళా విభాగానికి అధ్యక్షురాలు. పటేల్ వనజక్క. మీరు పటేల్ వనజక్క ఆమె ఇవాళ మా పార్టీలో ఎంత ధైర్యవంత, అడవిలో ఒక్కతే గన్ను పట్టుకొని అర్ధరాత్రి తిరిగినా కూడా భయపడది. అటువంటి బిడ్డలకి ఇక్కడ చోటు ఉంటుంది అన్నట్టు. రైట్. సీతక్క ఉంది కదా, సీతక్క కంటే సీనియర్ నక్సలైట్.
సో చివరిగా మా యూత్ అందరు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారు. సో అడుగుదామా? కొన్ని మీరు అడగచ్చు, కొన్ని నేను అడుగుతాను. దానికంటే ముందు చివరిగా అన్న, చాలా ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది పాదయాత్ర చేసి ముఖ్యమంత్రులు అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అండ్ చంద్రబాబు నాయుడు కావచ్చు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఉన్నవి కూడా యూత్కి కానీ, ప్రజలకి కానీ, ప్రతి ఒక్కరికి కానీ. సో ఈ మరో 2-3 సంవత్సరాలు మీ పార్టీ అధికారులకు రావాలి అంటే మీరు పాదయాత్ర చేసే అవకాశం ఏమైనా ఉందా ప్రజల తరపున, యూత్ తరపున? సెప్టెంబర్ 17th రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతాం. సో ఫైన్. సో చివరిగా ర్యాపిడ్ ఫైర్ అన్నగారు, డబ్బా అధికారమా? వైరల్ అవ్వడమా, నిజం చెప్పడమా? యువత కావాలా, అనుభవజ్ఞులైన యువత కావాలా? అనుభవజ్ఞులతో కూడినటువంటి యువత కావాలి. ప్రశ్నించడమా, అధికారమా? ప్రశ్నించడం. ఇంతకు ముందు అధికారం అన్నారు, అది డబ్బుతో కూడుకున్నప్పుడు. ఓకే. సో మీ జీవితంలో మిమ్మల్ని బాగా అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? నన్ను అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి నా జీవితంలో చాలా మంది ఉన్నారు. దాంట్లో రాజకీయంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి కాన్షీరామ్. సో మీ జీవితంలో మీరు తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఏమిటి? అసలు నేను ఇప్పటిదాకా ఏ కఠిన నిర్ణయం తీసుకోలే, అన్ని ఈజీ నిర్ణయాలే తీసుకున్నా. ఎప్పుడైనా మీ మీద దాడులు జరిగినప్పుడు, కోర్టులో కేసులు అయినప్పుడు, నాకు తెలిసి 68 కేసులు ఉన్నాయని విన్నాం మేము. 80 కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు. ఏ రోజు కానీ భయపడలేదా? నీ వైపు నిజం ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ గౌరవించే రాజకీయ నాయకుడు ఎవరు? ఎందుకు మన్మోహన్ సింగ్ గారు? అందరికంటే ఎక్కువ చదువుకుంది ఆయనే కాబట్టి. మీరు రోజును ప్రారంభించేది ప్రతిరోజు వార్తలతోనా, ప్రశ్నలతోనా, మీ ఫ్యామిలీతోనా? ఫ్యామిలీతోటే. ఓకే. సో ప్రశ్నించే కార్యకర్తలు కావాలా, మీ చుట్టూ తిరిగే కార్యకర్తలు కావాలా? నన్ను కూడా ప్రశ్నించగల కార్యకర్తలు కావాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తీన్మార్ మల్లన్న మాత్రమే గుర్తుకొస్తున్నారు. మీలాగా 2వ తరం నాయకులు, యూత్ పేర్లు ఎక్కడ కనబడట్లేదు. దానికి ఎలా మీరు వారిని తయారు చేస్తారు? అందుకోసమే నేను మబ్బుల బడి అనే కార్యక్రమం పెట్టిన. మబ్బుల బడిలో మిమ్మల్ని కూడా గెస్ట్గా పిలిచిన. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే మబ్బుల బడి పెట్టి మా నాయకులందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తా ఇట్లాంటి వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళని కూడా మల్లన్న లాగా తయారు చేయాలని. ఓకే. మీ జీవితంలో బాగా ప్రభావం చూపిన పుస్తకం ఏమిటి? వీక్ పాయింట్. సార్, వీక్ పాయింట్ అని ఎంబీఆర్ శాస్త్రి గారు రాసింది. ఓకే. మీ నుంచి ఏమైనా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్? యూత్ ఏమైనా అడగచ్చు మల్లన్నని. ర్యాపిడ్ ఫైర్ అంటే క్వశ్చన్ ఇమీడియట్లీ ఆన్సర్. ఎవరైనా ఒకటి అడుగుదామా మీ తరఫున? మీ అడిగాక. అన్న నమస్తే. నమస్తే. నేను డప్పు స్వామిని. కాకుంటే ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం నీళ్లు నిధులు అని ఎన్నో చెప్పిండు. స్వతంత్రం వచ్చిన 79 ఏళ్ల నుంచి కూడా ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. 62% ఉన్నటువంటి బీసీలకు ఏ ఒక్క కాడ కూడా తెలంగాణలో బీసీ కాన్స్టిట్యూన్సీగా లేదు. దీనికి మీ పార్టీ తరఫున ఏం చెప్పగలుగుతారు అన్నయ్య? మేము తెచ్చేదే బీసీ ప్రభుత్వం. అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ వస్తుంది, బీసీలంతా ఓట్లు వేసినా కానీ ఇప్పుడు బీసీ ఈయన నిలబడాలని లేదు కదా ఇక్కడ. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా తెలుగు యూనివర్సిటీ మీరు అవకాశం ఇస్తే మా యూనివర్సిటీ నుంచి కూడా ఒక 5 ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటున్నాం మేము. వాస్తవానికి కూడా వాస్తవానికి అన్న అంటే మా యూనివర్సిటీ నుంచి, ఎందుకంటే నేను కూడా బిఏ జర్నలిజం వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యానగర్లో చదువుకున్నా. మీరు మా సీనియర్ కాబట్టి మాకు కూడా అవకాశం ఇస్తే మేము ఒక ఫ్రెండ్స్ ఉన్నాం కానీ అడుగుతున్నాను, అంతేం లేదన్నా. తప్పకుండా. మీ గురించి వచ్చిన మీమ్స్ చూస్తారా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో? అంటే స్కిప్ చేస్తారా? ఇది చాలా నేను ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్తా,
ఎవడేమనుకుంటుండో పట్టించుకోదు. కామెంట్ ఏమొచ్చింది, వీడేం చెప్తున్నా అనేది నేను అస్సలు వినలేదు. నేను ఏం చెప్పాలనుకుంటానో అదే చెప్తా. ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్ అని నా అంతరాత్మ నమ్మింది కాబట్టి దాని గురించి ఎవ్వడే మాట్లాడే పట్టించుకో. మీరు కూడా అదే చేయాలి. సో మీరు అన్నారు సోషల్ మీడియా ప్రభావితం చేస్తుంది అని. నాయకుడు అనేవారు ప్రజల మధ్యలో ఉండాలా, సోషల్ మీడియాలో ఉండాలా? ప్రజలే సోషల్. ఓకే, మీరు ఎక్కువగా ఫోన్లో ఏ యాప్ వాడతారు? నేను ఎక్కువగా వాడేవా యాప్ నేను ఎక్కువగా వాడేది వాట్సాప్, రెండోది ఇన్స్టా, మూడోది చాట్ జీపీటీ, నాలుగోది నోట్బుక్ ఎల్ఎం. ఇవి వాడతా. ఓకే, జెన్జీ రాజకీయాలను మార్చాలా, రాజకీయాలే జెన్జీని మారుస్తాయా? లేదు, జెన్జీయే రాజకీయాలు మార్చాలి. సో జెన్జీ మనమే మార్చే అవకాశం ఉంది మల్లన్న గారితో. సో రెడీగా మల్లన్న గారితో వెళ్ళడానికి సిద్ధమా? మీకు తొందరలో ఒక మెసేజ్ వస్తుంది, లింక్ వస్తుంది. లింక్ క్లిక్ చేస్తే మీరు బీసీ రాజ్యపార్టీలో జాయిన్ అవ్వచ్చు, ప్రశ్నించవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. ఇంకేమైనా మీ సైడ్ నుంచి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లు ఉన్నా అడగొచ్చు మల్లన్నని. ర్యాపిడ్ ఫైర్ అంటే ర్యాపిడ్ ఫైర్ అన్న, మళ్ళా వేరే వాళ్ళకి ఛాన్స్. మీ ప్రశ్ననే ఇంకోరుతోనండి. హాయ్ సార్, హాయ్ అమ్మా. నా పేరు వైష్ణవి. మీరు అధికారాన్ని చూస్ చేసుకుంటారా లేకపోతే ఫ్యామిలీని చూస్ చేసుకుంటారా? అధికారాలు. ఇంకొకటి, ఇప్పుడు అన్నారు కదా సార్ మీరు, అంటే సర్పంచ్ అని ఎవరైనా పిల్లల్ని గవర్నమెంట్ దాంట్లో చదివిస్తా అని, మీ పిల్లలు ఎలా చదువుకుంటారు? వాస్తవానికి అయితే నా బిడ్డ 3 సంవత్సరాల లోపు ఉందని ఒకసారి అంగన్వాడీ స్కూల్ తీసుకొని పోయినా. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత చేర్పిద్దామని తీసుకొని పోయినా. సార్ 3 సంవత్సరాలు మినిమం ఉండాలి సార్ అంటే ఊరుకున్నాను. విషయం ఏంటంటే నా 2 పిల్లలు ఉన్నారు, 2 వికలాంగులమ్మ. స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరం వాళ్ళకి. ఒక పాప కంప్లీట్గా భూమి మీద ఉంచి లేవలేదు, ఇంకో పాపకి ఇంకో సమస్య ఉంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయినాక 7 చేర్పించాలని చెప్తాను. సారీ సార్ క్వశ్చన్ అడిగినందుకు. నెక్స్ట్ మాట్లాడదా? హాయ్ సార్, ఐఎమ్ ప్రశాంత్. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి రూమ్ కావాలి అంటే ఏ టూలెట్కి వెళ్ళినా కానీ క్యాస్ట్ అనేది అడుగుతున్నారు. ఎస్సీ అని చెప్పంగానే అక్కడి నుంచి పంపిస్తున్నారు. అది ఒక డిస్క్రిమినేషన్. సెకండ్ వన్, ఏజెన్సీ ట్రైబల్స్లో జీవో నెంబర్ 3 గురించి మీ గవర్నమెంట్లో దాన్ని తీసుకొస్తారా లేకపోతే అది కూడా పక్క పడేస్తారా అనేది. ఓకే, ఒకటి ఏంటి ఏజెన్సీలో జీవో నెంబర్ 3 అది 2020లో తీసేయడం జరిగింది. అది ఇప్పుడు 1/70 కూడా ప్రమాదంలో పడింది. దాన్ని మీ గవర్నమెంట్లో తీసుకొస్తారా లేకపోతే మళ్ళీ అన్ని గవర్నమెంట్ లాగానే మీరు కూడా చూస్తారా వాళ్ళని ట్రైబల్స్ అనేది అడుగుతున్నా. సహజంగా సహజ రాజకీయ నాయకులు అయితే తప్పకుండా పరిశీలిస్తాం, చూపిస్తా అని చెప్పి అన్నాను. బట్ నేను పరిశీలిస్తాను. ఏం చెప్పుకుంటే 1/70 చట్టాల ప్రమాదంలో ఉన్న మాట వాస్తవం. దాని గురించి అనేక సార్లు మాట్లాడారు. బట్ దానికి ఒక సొల్యూషన్ అనేది రావాల్సినటువంటి ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఎస్సీ రూమ్ తీసు ఎక్కడ ఇల్లు కిరాయి పోతే మీరు ఎస్టీయా బీసీఆర్ అని అడుగుతూ ఉంటారు. పైసలకు మాత్రం ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు. పైసలు ఇస్తే అందరూ తీసుకుంటారు. మళ్ళా పైసలు నోటుకు లేదు, గాలికి లేదు, దేనికి లేదు. సో కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ అనేది పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే మల్లన్న గారు, మీరు రాజకీయంగా ప్రతిపక్షంలో బాగా నచ్చిన వ్యక్తి ఎవరు మీకు రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలలో? ప్రతిపక్షంలో ఇప్పుడున్న వాళ్ళలో పాయల్ శంకర్ గారు, ఎమ్మెల్యే గారు.
ఎవరైనా అడుగుతారా ర్యాపిడ్ ఫైర్? Good afternoon, sir. Good afternoon, everyone. I am from Geetanjali Degree College. I am asking question, sir. ప్రజెంట్ ఉన్న పార్టీ వాళ్ళందరూ వాళ్ళు గెలిచే ముందు మీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, మీరు చదువుకున్న తర్వాతకి మీకు పోస్టులు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామని ప్రజెంట్ చెప్తారు. చెప్పిన తర్వాతకి వాళ్ళ పార్టీ వాళ్ళు విన్ అవుతారు, వాళ్ళ వర్కింగ్ వాళ్ళు చేసుకుంటారు. ప్రజెంట్ చదువుకున్న వాళ్ళు అన్ఎంప్లాయ్గా అట్లనే ఉంటున్నారు, ఎవరు పోస్టులు ఇవ్వట్లేరు, చాలా మంది నిరుద్యోగులు అట్లనే ఉంటున్నారు, వాళ్ళ లైఫ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. మీ పార్టీ వచ్చిన తర్వాతకి నిరుద్యోగుల కోసం మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? అసలు నిరుద్యోగమే లేకుండా చేయాలనేది నా ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మల్లన్న గారు చివరగా 2 క్వశ్చన్లు. దానికంటే ముందు ఒకటి, మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తానన్నారు, ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తానన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం రాబోయే ఎలక్షన్లో మీరు పోటీ చేస్తూ అంటున్నారు. ఇక్కడున్న యువత రేపు పొద్దున నమోదు చేసుకోవచ్చు పట్టభద్రులుగా. ఈ యువత మీకే ఎందుకు ఓటేయాలి? ఒకటి, ఇవాళ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన జీవితాన్ని మీరు చూసి ఒకసారి. తీన్మార్ మల్లన్న రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, తీన్మార్ మల్లన్న పదవులు అనుభవించుకోవడానికి కాదు. ఎమ్మెల్సీ అనేటువంటి పదం కంటే తీన్మార్ మల్లన్న అనే పదమే చాలా పవర్ఫుల్. ఎందుకు ఓటేయాలి అనుకున్నప్పుడు ఎందుకు ఓటేయకూడదు వాళ్ళకనేది ఆలోచించాలి. సపోజ్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఓటేసారు అనుకో, కొత్తగా ఏమొస్తుంది, అందులో ఆల్రెడీ ఉన్నారు కదా ఎమ్మెల్సీ, కొత్తగా వచ్చి మాట్లాడుతుంది. బీజేపీకి వేయాలనుకున్నారు, ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా. బీఆర్ఎస్ వేయాలనుకున్నారు, ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా. అందులో లేనిది ఒక తీర్మానం వల్లనే, అది మీ జంజీయే, మీ బిడ్డనే. అందుకోసం తీర్మానం వల్ల ఒక్కడు లేకుంటే చాలు, సభ నిమ్మలంగా పట్టుకుంటారు. అలా తీర్మానం వల్ల సభకు వస్తున్నట్టే ఇక స్టార్ట్ భయం. అందుకోసమే మన బతుకులు మారాలంటే మన నాయకుడై ఉండాలి. అందుకోసమే మీరు నాకు ఓటేయమని కాదు, బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి ఇందులో ఎవడు బెటర్ అని ఆలోచించేది.